నేను చేసే పని భవిష్యత్తులో దెబ్బ కొడుతుందేమో, ఉన్న ఉద్యోగం పోతుందేమో, అందరూ కూడా ఏదో ఒక జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోతా ఉన్నారు, మనం ఎప్పుడు సెటిల్ అయిపోతాం అని ఇలా మనుషులు మన భవిష్యత్తు గురించి భయపడతా ఉంటారు. జనాలు నన్ను ఇష్టపడరేమో, నేను బాగా చదివేవాడిని కాదు కదా, నేను పెద్ద సంపాదించేవాడిని కాదు కదా, జనాలు నన్ను ఇష్టపడతారా అని చెప్పి జనాల్ని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం లేకపోవడం. మన శరీరంలో ఈ నాడీ వ్యవస్థ ఎంత స్పీడ్గా పనిచేస్తుందనంటే గంటకి 431 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అంటే మనిషి శరీరం ఎంత పని చేయగలదు. కాబట్టి భూమి మీద ఎన్ని గంటలు పెట్టాలి ఎవరు డిసైడ్ చేశారు? కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక రిలేషన్షిప్ కోసం సెర్చ్ చేస్తారు. ఎవరన్నా ఒక మంచి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా దొరికితే చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. అంటే నన్ను ఒకరు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నన్ను ఒకరు చూసే వాళ్ళు ఉన్నారని. నీ తెలివి గురించి నా తెలివితో ఆలోచిస్తే నా ఫ్యూజ్ ఎగిరిపోద్ది. అది మనల్ని కిడ్నాప్ చేసి మూతి మొహం కప్పెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్తా ఉన్నారు అనుకోండి, మన పక్కన మన అమ్మ నాన్న లేరు అనుకోండి, మన పక్క ముందు వెనక ఎవరు ఉంటారు? పిల్లలు చెడిపోతారనేది తల్లిదండ్రులకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా కాపాడలేరు కొంతమంది పిల్లలు. ఉదాహరణకి 40 లక్షలు లోన్ వచ్చింది, 40 లక్షలు అప్పు వచ్చింది. ఆ అప్పులో నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు నడిపించడం కష్టమా? సముద్రపు లోతుల్లో అక్కడ నడిపించడం కష్టమా? లేదా రేపు పొద్దున మనకి ఏ దిగులు రాబోతా ఉంది అనే దాని గురించి కూడా ఈరోజు దేవుడు వాక్యంలో మీతో మాట్లాడి రేపు ఆ దిగులునన్నా సరే, ఆ భయాన్నన్నా సరే ఫేస్ చేసే విధంగా చేస్తాడు. ఉదాహరణకి ఏదైనా ఒక వ్యాపారం పెట్టామనుకోండి, చేసే పని భవిష్యత్తులో దెబ్బ కొడుతుందేమో, ఉన్న ఉద్యోగం పోతుందేమో, వ్యవసాయం పండదేమో, లేకపోతే వ్యాపారం లాభం రాదేమో అని ఈ విధంగా మన భవిష్యత్తు గురించి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అందరూ కూడా ఏదో ఒక జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోతూ ఉన్నారు, మనం ఎప్పుడు సెటిల్ అయిపోతాం అని ఇలా మనుషులు మన భవిష్యత్తు గురించి భయపడతా ఉంటారు. కేవలం ఆ భయాలు మాత్రమే కాకుండా మనుషులు ఇంకొన్ని భయాలు ఉంటాయి. ఏంటి ఆ భయాలంటే, నేను నల్లగా ఉన్నాను కదా, నేను పొట్టిగా ఉన్నాను కదా, జనాలు నన్ను ఇష్టపడతారా అని. జనాలు నన్ను ఇష్టపడరేమో, నేను బాగా చదివేవాడిని కాదు కదా, నేను పెద్ద సంపాదించేవాడిని కాదు కదా, జనాలు నన్ను ఇష్టపడతారా అని చెప్పి జనాలు కనపడినప్పుడు తలదించుకేసుకోవడం అన్నా సరే, జనాల్ని పలకరించడానికి కూడా కొంచెం దూరంగా ఉండడం అన్నా సరే మనుషులు చేస్తూ ఉంటారు. అది కూడా ఏంటంటే జనాల్ని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం లేకపోవడం అనమాట. అంటే మనిషిలో ఉండేటువంటి ఈ చిన్నటువంటి ఆలోచనలన్నీ కూడా కలిపి అది కూడా ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అంటే మనల్ని మనం చూసుకునే విధానాన్ని కూడా మార్చేస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్నిసార్లు మనం ఎప్పుడన్నా దూర ప్రయాణాలు, ఆటోలో కొంతమంది స్త్రీలు ప్రయాణం చేసేటప్పుడు అన్నా సరే, నిజంగా నేను సేఫ్గా గమ్యస్థానాన్ని చేరుకుంటానా, లేకపోతే ఈ లోపల ఆటో ఓడేటన్నా తీసుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేస్తాడేమో అని అభద్ర భావంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడన్నా సరే దూర ప్రయాణాలు చేసేటప్పుడు అన్నా సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి సందర్భాల్లో అన్నా సరే, కొన్నిసార్లు ఇంట్లో ఎవ్వరూ ఉండరు, మనం ఒక్కరమే ఒంటరిగా ఉండాల్సిన రోజులు వస్తాయి. అటువంటి రోజుల్లో కూడా మనం ఏదో తెలియని భయంతో ఫీల్ అవుతూ ఉంటాం. ఈరోజు ఈ కీర్తన ఏం చేస్తుందంటే ఈ రకాలైనటువంటి భయాలన్నిటి గురించి అడ్రస్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చీకట్లో మనం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అది బస్ స్టాప్లో అన్నా సరే, లేకపోతే మధ్యలో బైకో కారు ఆగిపోయినప్పుడు ఒంటరిగా మనం చీకట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి ఎవరైనా మనల్ని అటాక్ చేస్తారేమో, దాడి చేస్తారేమోనని ఆ సమయంలో మనం అభద్రతా భావంతో ఫీల్ అవుతూ ఉంటాం, లోపల తెలియని భయంతో. ఈ కీర్తన ఏం చేస్తుందంటే ఈ రకాలైన భయాలన్నిటి గురించి మనకు చెక్ పెడుతుంది అనమాట. వాటన్నిటి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. అది ఈరోజు ఈ కీర్తన. అందరూ కూడా చూడండి, కీర్తనలు 139వ అధ్యాయము మొదటి నుంచి నేను నెమ్మదిగా చదివి దాని అర్థాన్ని నేను చెప్తా ఉన్నాను. ఈ కీర్తనలో మొదటి 6 వచనాలు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. దేవుడు మనకు చెప్పేది కాదు, ఇది ఒక కీర్తనకారుడు, ఒక భక్తుడు దేవుడు గురించి తెలుసుకున్నటువంటి విషయాలు. దేవుడు గురించి ఎవరు? ఆ కీర్తనకారుడు లేదా దావీదు భక్తుడు చెప్పేటువంటి వాక్యాలు. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. మొదటి 6 వచనాలు కూడా ఏం తెలియజేస్తుందనంటే, మన గురించి దేవుడికి పూర్తిగా అంతా తెలుసు అనే దాని గురించి ఆ మొదటి 6 వచనాలు మనకు చెప్తుంది. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మన గురించి దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మన గురించి మనకు ఎక్కువ తెలుసా, మన గురించి దేవుడికి ఎక్కువ తెలుసా? కొన్నిసార్లు దేవుడికి ఏం తెలియదని మనం అనుకుంటా ఉంటాం. మన గురించి మనకు తెలిసిన దానికంటే కూడా, మన తల్లిదండ్రులు తెలిసిన దానికంటే కూడా మన గురించి దేవుడికి ఎక్కువగా తెలుసు. బైబిల్లో ఒకసారి కయీన్ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడిని చంపేశాడు.
తమ్ముడిని చంపేసిన తర్వాత కయ్యను దగ్గరకు వచ్చి దేవుడు అడగతా ఉన్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని. దేవుడికి తెలీదా వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో? తెలిసినా కానీ ఎందుకు అడగతా ఉన్నాడు తెలియనట్టు? దేవుడు మన హృదయాన్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నాడంటే, మన హృదయంలో ఏ ఏ మనసు ఉంది, ఏ ఏ ఆలోచనలు ఉన్నాయి అన్నీ కూడా దేవుడు ఆల్రెడీ పరిశీలించి తెలిసేసుకొని ఉన్నాడు. అయితే మనల్ని ఇంకొకసారి టాక్లోకి తీసుకురావడం కోసం దేవుడు కయ్యూనితో ఆ విధంగా మాట్లాడాడు. ఇంకా చూడండి, అక్కడ ఆయన ఏం అంటున్నాడంటే 2వ వచనంలో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చునేది నేను లేచేది నీకు తెలుసు. అంటే బయటికి మనం కూర్చునేది లేచేది ఎట్లా కనిపిస్తుంది అంటే బయటికి కనిపిస్తుంది. ఉదాహరణకి మనుషులకి నేను ఎట్లా కూర్చుంటున్నాను, ఎట్లా లేస్తున్నాను, ఎట్లా మాట్లాడుతున్నాను మీకు కనిపిస్తుంది. నా మనసులో ఉండే ఆలోచనలు మీకు తెలుస్తాయా? కానీ మనసులో ఉండే ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి అంటే దేవుడికి తెలుస్తాయి. అయితే మన లోపల నాకు ఒక ఆలోచన వచ్చింది, అది నాకు ఎప్పుడు తెలుస్తుంది నాకు ఒక ఆలోచన వచ్చిందని? ఆలోచన వచ్చినప్పుడే ఓహో నాకు ఈ రకమైన ఆలోచన వచ్చిందని అప్పుడు తెలుస్తుంది, అవునా కదా? దేవుడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే అసలు ఆలోచనే మనకు రాకముందే తెలిసిపోద్ది. ఎప్పుడు తెలిసిపోద్ది? ఆలోచనే మనకు రాకముందే తెలిసిపోద్ది అనమాట. అంటే మనకు ఆలోచన వచ్చినప్పుడే తెలుస్తుంది. మన ఆలోచన అవతలోడికి తెలియకపోవచ్చు, కానీ మనలో ఆలోచన పుట్టక ముందే దేవుడు మనం ఏం ఆలోచిస్తామనేది కూడా తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే నా లోపల ఆలోచనలు పుట్టడానికంటే ముందే నా మనస్సుని నీవు గ్రహిస్తూ ఉన్నావు. అంటే మన మనసులో వచ్చే నిరాశల్ని దేవుడు గమనిస్తాడా? మన మనసులో వచ్చే భయాల్ని దేవుడు గమనిస్తాడా? మన మనసులో వచ్చే దిగులు అన్నా సరే, చింత అన్నా సరే, పిల్లల గురించినటువంటి ఆందోళన అన్నా సరే, ఇదంతా కూడా దేవుడు గుర్తిస్తాడా, గుర్తించడా? ఇవన్నీ కూడా మన మనసులో ఉండే ఆలోచనలు అన్నీ కూడా తెలుసు. కేవలం మంచిగా కాదు, చెడు అన్నా సరే. ఉదాహరణకు మనం ఎవరినైనా దొంగతనం చేయాలనుకున్నాం, ఎవరినైనా మోసం చేయాలనుకున్నాం, లేదా లైంగిక సంబంధమైనటువంటి ఆలోచనలు అన్నా సరే, ఇవన్నీ దేవుడికి తెలిసిపోతాయా? అన్నీ దేవుడికి తెలిసిపోతాయి. ఏది కూడా దేవుడికి తెలియదంటూ కూడా ఏది కూడా ఉండదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి మీ కొడుకు ఈ నుంచి నడుస్తూ ఉన్నాడు, దగ్గరలో ఆడ సెప్టిక్ ట్యాంక్, గుండ్రంగా ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకులో పడిపోతూ ఉన్నాడు. మీకు తెలుసు మీ కొడుకు అక్కడ పడిపోతా ఉన్నాడు, కానీ మీ కొడుకు తెలియదు. దాని లోపలికి వెళ్తే కింద పడిపోతాం అనే విషయం మీ కొడుకు తెలియదు. అప్పుడు మీరేం చేస్తారు? కాపాడతారా, కాపాడరా? అంటే మీ కొడుకు గురించి మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారంటే వాడు ప్రమాదంలో పడకుండా మీరు కాపాడతారు. అదేవిధంగా దేవుడు కూడా మనలో ఉన్న దిగులు అన్నా సరే, చింత అన్నా సరే, లేకపోతే మనం ఏదైనా చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు వీటన్నిటి గుండా తెలిసి దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటి నుంచి మనల్ని రక్షించాలనుకుంటాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే మనల్ని రక్షించాలనుకుంటాడు. బైబిల్లో ఒకసారి యోసేపు కాలంలో ఫరో రాజ్యంలో 7 రోజులు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుందని చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదా? ఆ 7 సంవత్సరాలు కరువు రావడానికంటే ముందే ఎవరికి తెలిసిపోయింది అంటే 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు మీరు దిగులు పడతారా, బాధపడతారా అని ఆ 7 సంవత్సరాలు ముందుది దేవుడికి ముందే తెలిసిపోయి ముందే వాళ్ళని హెచ్చరిస్తున్నారు. రే జాగ్రత్తగా ఉండండి, రే ఇట్టున్నాను రే అట్టున్నాను రే అని చెప్పి, ఇట్లా వచ్చినాయి అని జాగ్రత్తగా కూడబెట్టుకోండి రే, డబ్బులు ధాన్యం అంతా కూడబెట్టుకోండి అని ముందే చెప్తా ఉన్నాడు. అంటే మనకి ఏ ప్రమాదం రాబోతా ఉంది, లేదా రేపు పొద్దున మనకి ఏ దిగులు రాబోతా ఉంది అనే దాని గురించి కూడా ఈరోజు దేవుడు వాక్యంలో మీతో మాట్లాడి రేపు ఆ దిగులునన్నా సరే, ఆ భయాన్నన్నా సరే ఫేస్ చేసే విధంగా చేస్తాడు. ముందు ఏ భయాలనే మీరు ఫేస్ చేయబోతున్నారని కూడా దేవుడికి తెలుసు. ఆ భయాన్ని మీరు ఎదిరించాలంటే ఏం తెలుసుకొని ఉండాలి, లేదా ఆ అప్పు నుంచి బయటపడాలంటే మీరు గతంలో ఏ కోర్స్ చేసి ఉండాలి, ఏ సబ్జెక్ట్ నేర్చుకో ఉండాలి, ఇవన్నీ కూడా మీ చేత ఆయనే ముందు చేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మీ భవిష్యత్తు మీరు ఎక్కడ ప్రమాదంలో పడిపోతున్నారు అనేది మనకు తెలుసు. ఉదాహరణకు వర్షాకాలంలో నీళ్లు పైదాకా ఉంటాయి. నీళ్లు పైదాకా ఉన్నప్పుడు బైక్ తోలేటప్పుడు అన్నా సరే భయపడతా దోలుతూ ఉంటాం, అవునా కదా? ఎందుకని? ఎక్కడ గుంటలు ఉంటాయో, ఎక్కడ మిట్టలు ఉంటాయో తెలియదు అనమాట. అయితే మనకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా? దేవుడికి అంతా తెలుసు అనమాట. కాబట్టి మనకు బైక్ తోలేటప్పుడు అన్నా సరే మనకి తెలియకపోవచ్చు, కానీ ప్రార్థన చేసుకొని మనం తోలినప్పుడు దేవుడే మనల్ని కాపాడతాడు. కాబట్టి ఆ విషయాన్ని అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. పిల్లలు చెడిపోతారనేది తల్లిదండ్రులకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా కాపాడలేరు కొంతమంది పిల్లల్ని. కానీ మనం చెడిపోయే దేవుడికి తెలుస్తుందా? దేవుడికి తెలుస్తుంది. అంటే తలంపు మనలో పుట్టక ముందే దేవుడికి తెలుస్తుంది కాబట్టి దేవుడు దాన్ని గుర్తించి మనల్ని సరిచేయాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు
పిల్లలు అట్లా నడుస్తూ ఉంటారు, పడిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పడిపోయిన వెంటనే మనం వెళ్ళి పరిగెత్తుకొని వాళ్ళని లేవదీస్తాం. ఇంకొన్నిసార్లు వాళ్ళు పడిపోయినా కానీ మనం వెళ్ళాం. ఎందుకని? వాడు అంతటా వాడే లేస్తాడులే అని. వాడంతటా వాడు లేయగలడు అని అన్నప్పుడు పడడాన్ని కూడా అనుమతిస్తాం. కొన్నిసార్లు వాడు పడితే తిరిగి లేయలేడు అని అనుకున్నప్పుడు మీరేం చేస్తారు? వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని పడిపోకుండా చూస్తారన్నమాట. దేవుడు కూడా మనకు వచ్చే కష్టాల్లో అలాగే చేస్తాడు. ఏంటి ఆ కష్టాలంటే 2 రకాలైన కష్టాలు. ఒకటి, మనం ఆ కష్టంలో పడితే తిరిగి లేవలేకపోతే ఆ కష్టం రాకుండా, ఆ కష్టం నుంచి మనం దూరం చేసే విధంగా దేవుడు మనకు చేస్తాడు. ఒకవేళ ఈ కష్టంలో మనం పడ్డాము, లేదా చేసిన తప్పు మనం తెలుసుకొని తిరిగి మళ్ళీ మంచి ట్రాక్లోకి రాగలము అన్నప్పుడు చేసిన తప్పు వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు, అంటే కింద పడినందువల్ల వచ్చే దెబ్బను కూడా దేవుడు అనుమతిస్తాడు. ఇట్లా దేవుడికి అన్నీ తెలుసు. ఎక్కడ ఎంత బాధ పెట్టాలన్నా సరే, ఎప్పుడు రక్షించాలనేదన్నా సరే, ప్రతిదీ కూడా దేవుడికి తెలిసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనం చదువుతున్నాను చూడండి, కీర్తనలు 139. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా నడక అంటే మనం ఎట్లా నడుస్తాం, మీరు ఎట్లా నడుస్తారో మీకు తెలుసా? భూమి మీద సైన్స్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుందంట. అంటే నా వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, చిరంజీవి గారి వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, రజనీకాంత్ గారి వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, మహేష్ బాబు గారి వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది, మీ వాకింగ్ స్టైల్ వేరు. ప్రతి ఒక్కరు వాకింగ్ స్టైల్ అనేది వేరుగా ఉంటుంది. నేను ఎట్లా నడుస్తాను అనేది నాకు తెలియదు, మీకు తెలియచ్చు. మీరు ఎట్లా నడుస్తారో మీకు తెలుస్తుందా? కానీ దేవుడికి ఏం తెలుస్తుందంటే మన నడక తెలుసు, అంటే ఏ మార్గాల్లో మనం నడుస్తున్నాం అనేది తెలుసు. రెండోది, నా పడక, నేను పడక మీద ఏం చేస్తున్నాను ఎవరికైనా తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? తెలీదు. నేను పడక మీద ఏం చేస్తున్నాను అనేది ఎవరికి తెలుస్తుంది అంటే దేవుడు తెలుస్తుంది. మీరు పడక మీద ఏం చేస్తున్నారనేది ఎవరికి తెలుస్తుంది? అది కూడా అంటే మనుషులకి తెలియని రహస్యమైనటువంటి జీవితం కూడా ఎవరికి తెలుస్తుంది అంటే దేవునికి తెలుస్తుంది అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. పడక మీద మనం ఆలోచించేటువంటి ఆలోచనలు అన్నా సరే, అది దిగులు అన్నా సరే, బాధ అన్నా సరే, మరి ఇంకేదైనా సరే, మనలో వచ్చే అనుమానాలు అన్నా సరే, వీటన్నిటి గురించి కూడా దేవుడు వీటన్నీ కూడా దేవుడికి తెలుసు అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసు. చర్యలు అని అంటే క్రియలు. మనం ఏ పనులు చేస్తున్నాం, మనకి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి, మనకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, మంచి అలవాట్లు ఉన్నాయా, చెడ్డ అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? కొంతమంది సిగరెట్ అలవాటు ఉందని ఇంట్లో వాళ్ళకి తెలియదు, కొంతమందికి మందు తాగే అలవాటు ఉందని ఇంట్లో వాళ్ళకి తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుంది అంటే దేవుడికి తెలిసిపోద్ది. కాబట్టి ఆయన అదే అంటున్నాడు, నా నడక తెలుసు, నా పడక నీకు తెలుసు, నా చర్యలన్నీ కూడా నీకు బాగా తెలుసు అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. 4వ వచనం కూడా చూడండి, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మన మాట మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం మాట్లాడినప్పుడే తెలుస్తుంది. కానీ దేవుడికి ఎప్పుడు తెలుస్తుంది మనం ఈ మాట మాట్లాడబోతున్నామని? మాట్లాడక ముందే తెలుస్తుంది. బైబిల్లో పేతురు ఉన్నాడు, పేతురుకు ఒక మాట చెప్తాడు. ఏంటనంటే, నేనెవరో తెలియదని నువ్వు 3 సార్లు అంటావు అని అన్నాడు పేతురు గురించి. అవునా కదా? అంటే పేతురు ఏం మాట్లాడబోతున్నాడు అనేది కూడా దేవుడికి తెలుసా? కేవలం పేతురుకు తెలిసినప్పుడు మనం ఏం మాట్లాడబోతున్నాం అనేది కూడా దేవుడికి తెలుసా తెలీదా? కాబట్టి మనం ఏం మాట్లాడబోతామో అది పూర్తిగా మనకు తెలియకపోయినా కానీ మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది నేను ఈ మాట మాట్లాడానని. అయితే మాట్లాడక ముందే దేవుడికి ఆ విషయం అంతా కూడా తెలుసు అనమాట. కొన్నిసార్లు మనం అయ్యో ఆ మాట అనవసరంగా మాట్లాడేసామే అని మనం బాధపడతా ఉంటాం. ఉదాహరణకి పేతురు ఏ విధంగా అయితే బాధపడ్డాడో ఆ విధంగా మనం కూడా అయ్యో ఆ మాట అనేసామే, బంధువుల్ని అట్టన్నామే ఇట్టన్నామే అని, లేకపోతే ఈ విధంగా ప్రార్థనలో మనం చేసే మాటలు అన్నా సరే, ఈ మాటలు మనం మాట్లాడక ముందే, ప్రార్థనలో మనకు సరిగ్గా ప్రార్థించడానికి అనేది రాకంటే ముందే మన మనసులో ఏముంది, మన ఆలోచనలో ఏముంది అనేది కూడా దేవుడికి తెలుసు. మనం అబద్ధం చెప్పకముందే మనం అబద్ధం చెప్తామని కూడా దేవుడికి తెలుసా? పేతురు అబద్ధమే కదా చెప్పింది. ఆ అబద్ధం చెప్పబోతున్నాడు అనేది కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు అన్నమాట. ఇట్లా దేవుడు ఈ విధంగా మన మాటల్లో ఏం మాట్లాడుతూ, కొన్నిసార్లు మనం మాట్లాడిన మాటల్ని అవతల వ్యక్తులు అపార్థం చేసుకుంటారు. దేవుడు అపార్థం చేసుకుంటాడా? దేవుడు అపార్థం చేసుకుంటాడా? సారీ దేవా, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అని మనం దేవుడికి చెప్తా ఉంటాం. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది కూడా దేవుడికి తెలుస్తుందా తెలీదా?
మనుషులకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను దాని అర్థం ఏంటంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఇట్టన్నానని చెప్పి మనుషులకి అపార్థమైనప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ దేవుడికి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హృదయంలో ఏ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడేవనేది కూడా దేవుడికి తెలుసు. కాబట్టి మనుషులు మనల్ని అపార్థం చేసుకోవచ్చు, కానీ దేవుడైతే మనల్ని అపార్థం చేసుకోడు. ఎందుకంటే మాట మన నోట రాకముందే అది దేవుడికి తెలుసు. కాబట్టి కొన్నిసార్లు మనం మంచి హృదయంతో మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులు తప్పుగా అపార్థం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వాక్యం చెప్పేటప్పుడు అన్నా సరే నేను మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అవతల వాళ్ళు చెడు ఉద్దేశంతో రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, మనం దేన్ని బట్టి సంతోషించాలంటే తర్వాత ఆయన చెప్తాడు. అందుకే తర్వాత నుంచి మనం దేవునికి నా ఉద్దేశం ఏంటో తెలుసు, నా మనసు ఏంటో తెలుసు, నేను ఎందుకు ఆ పని చేస్తున్నానో తెలుసు, కాబట్టి నేను మనుషులకి లెక్క చెప్పాల్సిన అవసరం లేదని దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి జనాలు అయితే అపార్థం చేసుకుంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళ ముందు మనం మంచిగా ఉండాలి. కానీ దేవుడి ముందు అయితే మంచిగా నటించాల్సిన అవసరం లేదు. దేవుడికి మనతో ఎంత భక్తి ఉంది అని చూపించాల్సిన అవసరం లేదు. మన భక్తి అంతా కూడా దేవుడికి తెలుసు. కేవలం మనుషుల ముందే మన భక్తిని మనం చూపించాల్సి వస్తుంది. దేవుడి దగ్గర మనం భక్తిగా ఆయన దగ్గర నటించాల్సిన అవసరం లేదు, అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏది దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. అమ్మాయి దీని గురించి ప్రార్థన చేస్తే అవును అవద్దేమో అని కొన్నిసార్లు కొన్ని మాటలు అవతల వాళ్ళకి చెప్పకుండా మనం ఉంటాం. కానీ దేవుడికి మనం చెప్పినా చెప్పకపోయినా ఆయనకి తెలుస్తుందా తెలీదా? పూర్తిగా మన గురించి ఆయనకి పూర్తిగా తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 వచనాల్లో మన గురించి మనకు తెలిసిన దానికంటే కూడా దేవుడికే ఎక్కువ తెలుస్తుంది. అవునా కదా? మనం ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాం, ఏం చేయబోతాం అన్నది అదంతా కూడా దేవుడు తెలుస్తుంది. కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారంటే చాలా కష్టాలు వచ్చేసినప్పుడు అసలు యాడున్నాడరా దేవుడా అని అంటారు. అవునా కదా? కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నా దూరంగా వెళ్ళిపోతాడా? బైబిల్లో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. యోసేపు అనే వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చాయి బైబిల్లో, పాత నిబంధనలో ఉన్న యోసేపు గురించి. ఆయన నేను భవిష్యత్తులో ఇది చేయాలనుకుంటున్నాను, ఇట్లా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడంటే ఇచ్చిన దర్శనాన్ని బట్టి తమ్ముడు గొప్పోడు అయిపోతాడని అన్నలందరూ కూడా అసూయ పెట్టుకున్నారు. అంటే బంధువులందరూ కూడా అసూయ పెట్టుకున్నారు. అసూయ పెట్టుకొని ఆ వ్యక్తిని కొట్టి ఒక గుంటలో పడేస్తూ ఉన్నారు. అదంతా దేవుడికి తెలుసా? అదంతా దేవుడికి తెలుసా? ఆ విధంగా గుంటలో పడ్డాడు. ఆ నుంచి బానిసగా వేరే వాళ్ళ ఇంట్లో పనోడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆడ కూడా కాదని చివరికి జైల్లోకి వెళ్ళి చిప్పకూడ తింటా ఉన్నాడు. ఈ కష్టాలన్నింటిలో కూడా మనిషి కనిపిస్తుంది, యాడున్నాడు రా దేవుడా అని. అవునా కదా? దేవుడు ఏమన్నా దూరం అయిపోతాడా కష్టాల్లో? మనకు లేదు, కష్టాల్లో మనకు దగ్గర ఉంటాడు. బైబిల్లో మీరు చూస్తే యోసేపుని వాళ్ళ అన్నోళ్ళందరూ కూడా చంపేయాలనుకుంటారు. అప్పుడు దేవుడు అక్కడ ఏం కార్యం చేస్తారంటే, చంపాలనుకున్న వాళ్ళ మనసుల్ని మార్చేసేసి యోసేపుని కాపాడతాడు. అక్కడ యోసేపుని ఎవరు కాపాడారు? యోసేపుని ఎవరు కాపాడారు అంటే చంపాలనుకున్న వాళ్ళు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసి రేప్ చేయాలనుకున్నారు అనుకోండి, రేపు నుంచి కూడా దేవుడు కాపాడగలడా? కాపాడగలడా లేదా? అయ్యో ఈ విధంగా చేసాడే, ఎక్కడున్నాడు రా దేవుడా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడికో పోడు. చూడండి 5వ వచనంలో దేవుడు ఎక్కడుంటాడంటే, 5వ వచనంలో వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. మనల్ని కిడ్నాప్ చేసి మూతి మొహం కప్పెట్టేసి ఎక్కడికన్నా తీసుకెళ్తా ఉన్నారు అనుకోండి, మన పక్కన మన అమ్మ నాన్న లేరు అనుకోండి, మన పక్క ముందు వెనక ఎవరు ఉంటారు? హాస్పిటల్ థియేటర్లోకి తీసుకెళ్తారు, ఆపరేషన్ థియేటర్లో. ఇంట్లో ఉండే బంధువులు అన్నా సరే అందరిని రాణిస్తారా? ఎవరు రాకపోవచ్చు, కానీ మనతో పాటు ఎవరు వస్తారు? జైల్లో సెల్లో మనల్ని కొన్నిసార్లు ఒంటరిగా వేస్తారు. ఎవరు మనతో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు చీకటి గదుల్లో అన్నా సరే, అర్ధరాత్రి పూట అన్నా సరే, మనకు బైక్ ఏదన్నా ఆగిపోయినప్పుడు, లేదా దూర ప్రయాణ ప్రాంతం నుంచి కాలేజీ నుంచి వస్తున్నప్పుడు అక్కడ బస్ స్టాండ్ దగ్గర అంత చీకట్లో ఒంటరిగా మనం నిల్చోవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో దేవుడు ఎక్కడుంటాడంట? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ముందు వెనకాల ఎవరు ఉంటారంట? దేవుడే ఉంటాడు. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ముందు మాత్రమే చూస్తాం, వెనకాల నుంచి వచ్చి గుద్దేవాడిని మనం చూడగలమా? దేవుడు ఎక్కడుంటాడంటే ముందు మాత్రమే ఉండడు, వెనకాల కూడా ఉంటాడు. ముందు వెనకాల నుంచి వచ్చే డేంజర్లన్నిటి నుంచి కూడా ఆయన ఆపుతాడు. దావీదు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎంతమంది మనుషులు ఉంటారు? అవునా కదా? సామాన్య మానవుని చంపేయడానికంటే కూడా రాజును చంపాలని ఎక్కువ మంది ట్రై చేస్తారు, సాధారణ సగటు సైనికుడు కూడా. అవునా కదా? ఎవడు బాణం గురిపెట్టినా ముందు ఎవడికి గురిపెడతాడంటే రాజుగారికి గురిపెడతాడు. అన్ని బాణాలు
యుద్ధ రంగంలో దావీదు ముందు ఉన్నప్పుడు ముందు వెనక ఎవరుండి ఫైట్ చేస్తారు దావీదుకి? దేవుడే ఉండి ఫైట్ చేస్తారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, మనకు బాడీ గార్డులు పెట్టుకునేంత స్తోమత లేకపోయినా కానీ, మన ముందు వెనక ఎవరుంటారంటే దేవుడు ఉంటారు. కాబట్టి ఏదైనా సందర్భంలో మనం ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, నాతో పాటు ఎవరు లేరే అని బాధపడాల్సిన అవసరం లేదు. యోసేపు అన్నలందరూ కూడా అమ్మేసి ఒంటరిగా ఉన్నాడు, జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితులు, వీటన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. చివరికి అనూహ్యంగా ఆయన్ని గొప్ప స్థాయికి ఆయన్ని తీసుకొచ్చాడు అనమాట. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రయాణం ఒంటరిగానే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు యుద్ధం చేసేటప్పుడు అయినా సరే ఒంటరిగానే మనం ఒక ప్లేస్లో ఉండాల్సి వస్తుంది. వీటన్నిటిలో కూడా దేవుడు ఎక్కడుంటాడంటే మనతో, మన పక్కనే ఉంటాడనమాట. కష్టంలో అన్నా సరే, బాధల్లో అన్నా సరే, తప్పు చేసేటప్పుడు అన్నా సరే, పాపం చేసేటప్పుడు అన్నా సరే, ఆ పాపం ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ దేవుడు కూడా అక్కడ ఉంటనే ఉంటాడు. అవన్నీ కూడా ఆయనకు తెలుసు. 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దీని అంతటి గురించి ఆలోచిస్తే నా ఫ్యూజ్ ఎగిరిపోద్ది. నీ తెలివి గురించి నా తెలివితో ఆలోచిస్తే నా ఫ్యూజ్ ఎగిరిపోద్ది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఈ తెలివి గురించి ఆలోచించడం నాకు మించింది, నా కెపాసిటీకి సాలదు, ఇది అగోచరము, నాకు గోచరం కానిది అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఇది నా మనసుకు ఊహకి అందంది అని అన్నాడు. కాబట్టి దేవుడి జ్ఞానాన్ని పరిమితమైన మన జ్ఞానంతో తెలుసుకోవాలనుకుంటే చాలా కష్టమైపోద్ది అనమాట. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులందరూ మనల్ని ఒంటరిగా వదిలేసినా కానీ దేవుడు మనతోనే ఉంటాడు. కాబట్టి మొదటి 6 వచనాల్లో ఆ భక్తుడు మనకేం చెప్తున్నాడంటే, దేవుడు మనతోనే ఉన్నాడు, దేవుడు మన గురించి ఆయనకి అన్నీ కూడా తెలుసు, పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా దేవుడికి తెలుసు అని ఆయన చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం నుంచి ఆయన ఏమంటున్నాడంటే, దీన్ని ఇంకొంచెం పొడిగిస్తూ దేవుడు ప్రతి చోట ఉన్నాడు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, బైబిల్లో యోనా భక్తుడు ఉన్నాడు. మీకు తెలుసా తెలీదా? యోనా భక్తుడు తెలుసు కదా. యోనా దేవుడు కనబడి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నువ్వు ఈ విధంగా నినివే పట్టణానికి వెళ్ళాలి అని చెప్పాడు. ఈయన నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్తాడు. అవునా కదా? వెళ్ళడం ఇష్టం లేకపోతే గమ్ముగా ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. నినివేకి వెళ్ళడం ఇష్టం లేదు, అట్టప్పుడు నువ్వు తర్షీషుకి వెళ్ళడం ఎందుకు? ఆలోచించారా ఎప్పుడన్నా? ఎందుకు వెళ్ళాడంటారు యోనా? ఉదాహరణ, మా నాన్న పొదలకూరులోకి వెళ్ళి గ్యాస్ తీసుకురారా అని అన్నాడు. అరగంట అయిపోయింది, నేను ఇంట్లోనే కూర్చోన్నాను అనుకోండి, మళ్ళీ మా నాన్న వస్తాడు, ఏర్రా ఇంకా బాగాలేదని అడుగుతాడు. అవునా కదా? అదే నేను హై స్కూల్కి వెళ్ళిపోయాను అనుకో, మా నాన్న అడుగుతాడా? యోనా బహుశా ఆ విధంగా ఆలోచించాడేమో. ఏంటంటే, నిన్నవేకి వెళ్ళమన్నాడు, ఏడే ఉంటే మళ్ళీ వచ్చి ఏరా ఇంకా ఏడే ఉన్నామని అడుగుతాడేమో అని తర్షీషుకి వెళ్ళిపోయాడు. తర్షీషుకి వెళ్ళిపోతే దేవుడు మాయమైపోతాడా? దేవుడు మాట్లాడడం మానేస్తాడా? దేవుడు లేదు. కేవలం దేవుడు అక్కడ మాత్రమే కాదు, చేప కడుపులో కూడా దేవుడు ఉంటాడని ఆయన తెలుసుకున్నాడు. ఆ కాలంలో వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే, వాళ్ళకి మందిరం ఉండేది, ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఆ మందిరంలోకి వెళ్ళి బలులు అర్పించే దేవుడు అక్కడే ఉంటాడేమో అని అనుకునేవాళ్ళు. కాబట్టి తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే, దేవుడు మందిరంలోనే కాదు ప్రతి చోట ఉంటాడని. ఒకసారి వాళ్ళు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు బాగా కొండలుగా మెట్టలుగా ఉంటుంది. యుద్ధం ఎక్కడ జరిగిందంటే కొండ ప్రాంతాల్లో జరిగింది. కరెక్ట్గా కొండ మీదే చర్చి ఉంటుంది అనమాట, యెరూషలేము మందిరం ఉంటుంది. ఆ కొండ మీద యుద్ధం జరిగేసరికి ఇశ్రాయేలీయుల ప్రజలే గెలిచారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అవతల శత్రువులు, ఒరే వాళ్ళ దేవుడు కొండ దేవుడురా, కొండల మీద ఆ దేవుడికి మంచి పవర్ ఉంటుంది, టవర్కి బాగా సిగ్నల్ బాగా వస్తుంది, వాళ్ళ దేవుడికి పవర్ ఉంటుంది, ఈసారి మనం ఎక్కడ యుద్ధం ఫైన్ చేద్దాం అంటే కొండకి దూరంగా మైదానంలో ప్లాన్ చేద్దాంరా అని అనుకుంటారు. దేవుడు మైదానంలో ఫైట్ చేసినా కానీ గెలిపిస్తాడు. ఎందుకు గెలిపిస్తాడు? యెహోవా దేవుడు కొండలకే వాటిల్లోనే పరిమితమైన వాడు కాదు, మైదానాల్లో కూడా ఉండేవాడని శత్రువులు తెలుసుకోవాలి నా గురించి అని చెప్పి ఇశ్రాయేలీయుల ప్రజల్ని గెలిపిస్తారు. వీళ్ళేదో పెద్ద వీరులు, వీళ్ళేదో పెద్ద పాపాత్ములు కాదు అని కాదు వీళ్ళని గెలిపించింది, శత్రువులకి ఆయన యొక్క స్వభావం గురించి తెలియజేయడం కోసం ఆ విధంగా ఆయన చేస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, 7వ వచనంలో యోనా భక్తుడేమో దేవుడి దగ్గర నుంచి పారిపోతా ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి ఎవరన్నా పారిపోగలరా? 7వ వచనం చూడండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవుదును, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని ఉన్నను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును.
కాబట్టి ఆ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఒకవేళ నా ఆత్మ నేను ఎక్కడికి పారిపోతాను, ఒకవేళ ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయామనుకోండి, ఆకాశంలో దేవుడు ఉంటాడా? ఆకాశంలో కూడా దేవుడు ఉంటాడు. ఒకవేళ సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ దేవుడు ఉంటాడా? అక్కడ కూడా దేవుడు ఉంటాడు. అంటే దేవుడు ప్రపంచం అంతా కూడా సర్వము కూడా వ్యాపించి ఉంటాడు. సరే, ఈ భూమి అంతటి కాకుండా మనల్ని చంపేసి మృతుల లోకంలోకి వెళ్ళిపోయాం, ఆ మృతుల లోకంలో కూడా దేవుడు ఉంటాడా? పాతాళ మందు కూడా ఉంటాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు 8వ వచనంలో. పాతాళ మందు పండుకున్నా కానీ నీవు అక్కడ కూడా ఉన్నావు అని అంటున్నాడు. అంటే దేవుడి నుంచి మనల్ని ఎవరైనా దూరం చేయగలరు అంటారా? మనల్ని మహా అయితే కిడ్నాప్ చేసి ప్రాణం తీయగలరు, కానీ దేవుడికి దూరం చేయగలరు అంటారా? భూమి మీద ఉన్న ఎవరన్నా సరే మన శరీరాన్ని, మన ఆత్మని దూరం చేయగలరేమో కానీ మనల్ని దేవుడి నుంచి ఎవ్వరు కూడా దూరం చేయలేరు. ఎప్పుడైతే మనిషికి ఈ స్పృహ ఉంటుందనుకోండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడి నుంచి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు, అది సాతానన్నా సరే మనుషులన్నా సరే ఎవ్వరు వేరు చేయలేరనే ఈ ధైర్యం మనిషికి ఏం చేస్తుందంటే, నడిచే ప్రతి అడుగుని ధైర్యంగా వేసే విధంగా చేస్తుంది. బెత్తరగా వేయకుండా కాదు, భయపడంతో వేసే విధంగా కాదు, ప్రతి అడుగుని ధైర్యంగా వేసే విధంగా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈయన ఆ విధంగా అంటున్నాడు. కాబట్టి మనల్ని కిడ్నాప్ చేసి గంతలు కట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ఆ చోట కూడా దేవుడు ఉంటాడా? ఉండడా? మన సముద్రం లోపల మెరైన్లు వేసేసి బాగా కింద ఏదో బంధించేశారు, అక్కడ కూడా దేవుడు ఉంటాడా? యోన చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ కూడా దేవుడు ఉంటాడా? పాతాళ లోకంలో, మృతుల లోకంలోకి వెళ్ళినాము, చంపేశారు, చంపిన తర్వాత కూడా ఉంటాడా? అవును, అక్కడ కూడా దేవుడు ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో హేబేల్ అనే వ్యక్తిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత దేవుడు వస్తాడు, ఏమని? మీ తమ్ముడు నాకు చెప్పాడురా, మీ తమ్ముడి స్వరం నాకు మొరపెడతా ఉంది అని. ఎవరికి మొరపెట్టింది అంటే, మనం చనిపోయిన తర్వాత మన స్వరం మనుషులకి వినపడకపోవచ్చు, ఎవరికి వినిపిస్తుంది అంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా మాట్లాడగలమా లేదా? కాబట్టి దేవుడి నుంచి, దేవుని యొక్క శ్వాస నుంచి మనల్ని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కేవలం చర్చిలోను మాత్రమే కాదు, ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు. మన చర్చిలో ఉన్నప్పుడు ఎంత పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో, ఇంట్లో ఉన్నప్పుడన్నా సరే, ఆఫీస్లో ఉన్నప్పుడన్నా సరే, ప్రతి చోట దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తూ ఉన్నాడు. మనం చేసే మంచి పనిలో దేవుడు ఉంటాడు, మనం చేసే చెడ్డ పనిలో కూడా దేవుడు పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు. దేవుడి నుంచి మనం ఎక్కడికి కూడా తప్పించుకోలేమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, సముద్ర దిగంతములలో నివసించిన 10వ వచనంలో, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంటే సముద్ర దిగంతంలో అక్కడ రోడ్డు ఎవరికన్నా తెలుసుద్దా? అడవుల్లో వదిలేసినా కానీ కొంతమందికి ఫోన్ చేస్తే చెప్తారు అట్రారా అని. సముద్ర దిగంతాల్లో, సముద్రంలో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఎట్టెళ్ళాలి, ఇటెళ్ళాలా, అటెళ్ళాలా, ఇటెళ్ళాలా అని తెలియదు. అందుకని వాళ్ళు ఇండికేటర్ పెట్టుకుంటూ ఉంటారు, భూమికి నార్త్ సౌత్ అని. అది పెట్టుకున్నా కానీ పాపం చాలాసార్లు ట్రాక్ తప్పిపోతారు. కానీ అది కూడా భూమికి బాగా కిందకి వెళ్ళిపోయినప్పుడు అవి కూడా సరిగ్గా పనిచేయదు. అక్కడ కూడా ఎవరు నడిపిస్తారంటే దేవుడు నడిపిస్తాడు. ఉదాహరణకి 40 లక్షలు లోన్ వచ్చింది, 40 లక్షలు అప్పు వచ్చింది. ఆ అప్పులో నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు నడిపించడం కష్టమా? సముద్రపు లోతుల్లో అక్కడ నడిపించడం కష్టమా? ఏది కష్టం? 40 లక్షల అప్పు నుంచి చాలామంది బయటపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు మార్గాన్ని బోధిస్తారు. కానీ సముద్రపు లోతుల్లో అక్కడి నుంచి ఎట్ట బయటపడాలనేది ఎవరికి తెలియదు. అంటే ఇదే తెలిసినప్పుడు ఆ 40 లక్షల లోన్ నుంచి ఎట్ట బయటపడాలనేది కూడా దేవుడికి తెలుస్తుందా తెలీదా? కాబట్టి ఇంత సముద్ర అగాధం అంతా నన్ను చుట్టుకున్నప్పుడు ఈ ప్రమాదంలో నుంచి అన్నా సరే నేను ఎట్ట బయటపడాలి అనేది కూడా దేవుడికి తెలుసు. దేవుడికి కనిపించిందంటూ కూడా ఏది కూడా లేదు. ఇట్లాగే ఒకసారి హాగరు అనే ఆమెకి జాబ్ పోయింది. జాబ్ పోయినప్పుడు ఆమెకు ఒకే ఒక కొడుకున్నాడు, వాళ్ళ భర్త కూడా వదిలేశాడు హాగర్కి. ఇప్పుడు జాబ్ పోయింది, వాళ్ళ కొడుకుని ఎట్లా పోషించాలి? ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడా ఆమెని? అవి అనుకునింది, దేవుడికి నా కష్టాలు కనిపిస్తాయా అని అనుకునింది. అయితే ఆ సమయంలో వాళ్ళకి ఒక రోజు ఏం జరిగిందంటే, తినడానికి తిండి లేక, నీళ్లు లేక చచ్చిపోయే వాళ్ళ కొడుకు చచ్చిపోతాడు అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక బావిలో నీళ్లు చూపించాడు. అప్పుడు ఆమె అనుకునేది ఏంటంటే, ఈ దేవుడు నా కష్టాలు చూస్తున్నాడు రా అని చూసే దేవుడని పేరు పెట్టాడు. చూసే దేవుడు అని చెప్పి పేరు పెట్టింది ఆమె.
అంటే అప్పుడు దాకా దేవుడు వాళ్ళ కష్టాలు చూస్తాడని దాని బహుశా తెలియకపోవచ్చు. కానీ దేవుడు దేన్ని చూడగలడంటే చీకట్లో మనకు కనిపిస్తుందా? చీకట్లో మనకు రోడ్డు కనిపించదు. చీకట్లో మనకు రోడ్డు కనపడకపోవచ్చేవు కానీ దేవుడికి రోడ్డు కనపడకుండా ఉంటుందా? వర్షాల్లో మనకు రోడ్డు కనపడకపోవచ్చు కానీ దేవుడికి రోడ్డు కనపడకుండా ఉంటుందా? హాగరు పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితులే, ఇంకా ఆమెకి ఏం కనపడడం లేదు, చావే దిక్కు అన్నట్టుగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దిక్కు చూపించగలడా? దావీదు అంటున్నాడు, సముద్ర దిగంతాల్లో కూడా నువ్వు నన్ను నడిపిస్తావు, అక్కడ నన్ను వదిలేసినా కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు అని అన్నాడు. అందుకే ఆయన గాఢాంధకారపు లోయలలో నేను ప్రవేశించినాను, నీవు నాకు తోడుగా ఉన్నావని ఆయన ధైర్యంగా చెప్తాము. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు చూడండి 11వ వచనంలో, అంధకారము నన్ను మరుగు చేయును. అంధకారం అంటే చీకట్లో మనం మనకే కనపడం. బైబిల్లో ఒకసారి దేవుడు చాలా చీకటి రప్పించాడంట ఐగుప్తులో. అప్పుడు వాళ్ళ చెయ్యి ఇట్లా చూసుకుంటే చెయ్యి కూడా కనపడలేదంట వాళ్ళకి. మీకు ఇట్లా చూసుకుంటే రాత్రిపూట మీకు చెయ్యి కనిపిస్తుంది, చెయ్యి లేపినప్పుడు ఇది నా చెయ్యి అని కనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఆ రోజు ఎంత చీకటి వచ్చిందని అంటే, వాళ్ళు చెయ్యి ఇట్లా ఎత్తి చూస్తే అంత చిమ్మ చీకటి, చెయ్యి కూడా వాళ్ళకి కనపడినంత చీకటి వచ్చేసింది. అయితే అంధకారంలో మనకు కనపడకపోవచ్చు ఎక్కడ అడుగులు వేస్తున్నాం ఎక్కడ వస్తున్నాం అని, కానీ అంధకారంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడని ఆయన చెప్తాను. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండెను అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటిగా కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడి గురించి ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, చీకట్లో మాకు కనపడదేమో కానీ నీకైతే రూట్ కనిపిస్తుంది, మాకు చీకటికి వెలుగుకి తేడా తెలుస్తుంది, కానీ నీకైతే రెండింటికి తేడా తెలియదు. ఎందుకంటే చీకట్లో కూడా నీకు తెలుస్తుంది, వెలుగులో కూడా నీకు తెలుస్తుంది అని చెప్పి ఆయన అంటాం. కాబట్టి మనకు కొన్నిసార్లు రోజులన్నీ బాగున్నప్పుడు ఎట్లా బతకాలనేది మనకు తెలుస్తుంది. రోజులు బాగలేనప్పుడు, ఇంట్లో ఆరోగ్యం సరిగా లేనప్పుడు, ఇంట్లో సరిగ్గా జరగనప్పుడు అన్నా సరే, అప్పుడు ఎట్లా జరగాలనేది మనకు తెలుస్తుందా? దేవుడికి అది కూడా తెలుసు. చూస్తాం దేవుడు అయినా అది కూడా చెప్తాడు. కాబట్టి ఇట్లా దేవుడికి ప్రతిదీ కూడా తెలుసు. ఉదాహరణకి గాలి మనకు కనిపిస్తుందా? కానీ గాలిలో ఏమేమి ఉన్నాయి, ఎంత నైట్రోజన్ ఉంది, ఎంత హైడ్రోజన్ ఉంది, ఎంత ఆక్సిజన్ ఉంది, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇవన్నీ ఇక్కడ గాలిలో ఉన్నాయని మనకు తెలియదు. ఈ గాలి ఉదాహరణకి కొంతమందికి మనకు ఆక్సిజన్ పెడతారు, అవునా కదా? ఆ గాలి వేరే కదా. ప్రతి కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్ల నుంచి వచ్చే వాసన వేరుగా ఉంటుంది. అయితే అదంతా మనకు కనపడదు. ఓహో అది ఉందని ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకుంటాం. అయితే దేవుడికి మన కంటికి కనిపించినవి కూడా, మన గాలిలో ఉండే మాలిక్యూల్స్ అన్నీ కూడా దేవుడికి తెలుసు. మన శరీరంలో ఉండే భాగాలు కూడా దేవుడికి తెలుసు. మనకు తెలుసా మన శరీరంలో భాగాల పరిస్థితి? డాక్టర్లు కూడా స్కానింగ్ చేస్తారు. స్కానింగ్లో కూడా నీట్గా వస్తుందా? కిడ్నీ ఎట్టుండిందో అట్ట కనబడిపోద్దా? కనబడదు, లైట్గా కనిపిస్తుంది, మసకగా కనిపిస్తుంది. బ్రెయిన్ కూడా మసకగా కనిపిస్తుంది. దాన్ని గుడ్డి గూళ్ళలో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎట్టో. కానీ దేవుడికి ఎంత బాగా క్లారిటీగా తెలిసిపోద్ది అంటే, అణువులో ఉన్న డిఎన్ఏతో సహా తెలిసిపోద్ది అన్నమాట దేవుడికి. కాబట్టి దేవుడికి వెలుగులోనే కాదు, చీకట్లో కూడా ఆయనకి తెలిసిపోద్ది. ఆయనకి తెలియందంటూ కూడా ఏది కూడా లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భక్తుడు అదే అంటున్నాడు, ఆకాశంలో వెళ్ళినా నువ్వు ఉన్నావు, సముద్ర తిరంగాల్లో వెళ్ళినప్పుడు నువ్వు ఉన్నావు, అంధకారంలో అంటే చీకట్లోకి వెళ్ళినా నువ్వు ఉన్నావు, మృతుల లోకంలోకి వెళ్ళినా కానీ నువ్వు ఉన్నావు అని ఆయన అంటాం. ఇప్పుడు మనం పొలాల గట్ల మీద నడుచుకొని పోతా ఉన్నాం అర్ధరాత్రి చీకటిలో. అప్పుడు దేవుడు మనతో ఉంటాడా? ఉంటాడు. అక్కడ పాములు వచ్చి కాటేస్తాయో మనం అభద్రతా భావంతో ఫీల్ అయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకని అక్కడ కూడా మన ముందు వెనక ఆయన ఆవరించి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం స్పీడ్గా బైక్ నడిపేటప్పుడైనా సరే, ఆపరేషన్ థియేటర్లో అయినా సరే, ప్రతి చోట కూడా ఆయన ఉంటాడు. చీకట్లో ఎవ్వరు లేకుండా మనం మాత్రమే ఒంటరిగా కూర్చో ఉండొచ్చు, మన పక్కన కూడా ఎవరు కూర్చో ఉంటారు? దేవుడే కూర్చో ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఇది చెప్పేటప్పుడు నమ్మడానికి అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ రిలీజియన్లో మ్యాజిక్ అంతా ఎప్పుడు జరగద్ది అంటే, నమ్మిన తర్వాతే మ్యాజిక్ జరగద్ది. ఎప్పుడు జరగద్ది? నమ్మువానికి సమస్తము సాధ్యము, నమ్మితే అని చెప్పినట్లుగా మనం నమ్మినప్పుడు దేవుని యొక్క శ్వాసని, దేవుని యొక్క స్పర్శని, దేవుని యొక్క క్రియల్ని, దేవుని యొక్క తోడుని మనం ఫీల్ అవుతాం అన్నమాట. కాబట్టి దేవుణ్ణి మనం కంటితో చూడలేం, కానీ దేవుడు అంతా కూడా మనతోనే ఉండి మన గురించి శ్రద్ధ తీసుకుంటాం.
తర్వాత 13వ వచనం నుంచి కూడా చూడండి. 13వ వచనం నుంచి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా నెమ్మదిగా ఆయన బాడీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఎట్లా తయారు చేశాడు దేవుడు అనే దాని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్లా మొదటి 2 విషయాల్లో దేవుడికి నా గురించి పూర్తిగా తెలుసు అని ఒక కోణంలో మాట్లాడాడు. దేవుడు ప్రతి చోట ఉంటాడని ఇంకొక సబ్జెక్ట్ మాట్లాడాడు. మూడోది దేవుడికి ఏం తెలుసు అంటే, నా శరీరంలో జరిగేదంతా కూడా దేవుడికి తెలుసు. నా శరీరం గురించి నన్ను సృష్టించింది ఆయనే అని చెప్పి ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరం గురించి మాట్లాడబోతా ఉన్నాడు. మన శరీరం అనేది ఒక అద్భుతం అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటారు. మన శరీరంలో మీరు చూస్తే నాడీ వ్యవస్థ అంటే ఎప్పుడన్నా సరే ఇక్కడ ఏదన్నా చీమ గుట్టిన వెంటనే లేదా ఊరికే అన్న వెంటనే మీకు తెలిసిపోద్ది, అవునా కదా? అంటే అన్న వెంటనే ఇక్కడ తెలిసిపోయిందని అంటే ఏ నుంచి సిగ్నల్ కరెక్ట్గా అంత స్పీడ్గా వచ్చేసినట్టే కదా. మన శరీరంలో ఈ నాడీ వ్యవస్థ ఎంత స్పీడ్గా పనిచేస్తుందని అంటే గంటకి 431 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందంట. అంటే అంత స్పీడ్తో మనకి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వస్తాయి. కంప్యూటర్లో కూడా అంత స్పీడ్గా సిగ్నల్స్ వెళ్ళవు. ఫోన్లో కూడా సిగ్నల్స్ వస్తాయి ఆడి నుంచి ఏడికి. వీటన్ని స్పీడ్ల కంటే ఏ స్పీడ్ గొప్పదని అంటే మన శరీరంలో జరిగేటువంటి స్పీడే చాలా గొప్పది. బైక్ మీద స్పీడ్గా వెళ్తాం, ఎంత స్పీడ్గా వెళ్తాం? నేనైతే 60లో వెళ్తా, కొంతమంది 80, 90 అట్లా వెళ్తారు. కారు దొరే వాళ్ళు 100 కూడా వెళ్తారు, 120లో వెళ్తారు. అట్లా వాళ్ళు తోలేటప్పుడు 120లో వెళ్ళేటప్పుడే జిప్ అని అనిపిస్తుంది. అట్లాంటిది 120 కాదు 200లో వెళ్తే ఇంకెట్లా అనిపిస్తుంది? 300లో వెళ్తే ఎంత అనిపిస్తుంది? అట్లాంటిది 431.7 km/h అంటే 473 స్పీడ్లో మన శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, కణాలు ప్రవహిస్తూ ఉంటుంది. ఇంత స్పీడ్గా అడనంగానే జక్కని ఇటు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటుంది. అంతే, అంత స్పీడ్గా మన శరీరంలో ప్రవహిస్తున్నాయి. కాబట్టి అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ కంటే కూడా మన శరీరంలోనే అంత స్పీడ్గా ప్రవహిస్తూ ఉంటుంది. మన గుండె రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని మొత్తం బాడీ అంతటికి పంపిస్తుంది. బాడీ అంతా కూడా ఎంత నరాలు ఉంటాయంటే 60,000 మైళ్ళ నరాలు ఉంటాయి భూమి మీద. మన నరాలన్నింటిని కూడా నా ఒక్కడిలో ఉండే నరాలన్నీ కూడా లాగి ఆ నాడీలన్నా సరే వరుసగా పడుకోబెడితే ఎంత దూరం వస్తాయంటే భూమిని 2 సార్లు చుట్టొచ్చు. భూమిని ఎన్నిసార్లు చుట్టొచ్చు అంటే నా ఒక్కడిలోనే అంత పొడుగు రోడ్డు ఉంటుంది అనమాట. భూమి మీద 7 నుంచి ఆ సీల్ రోడ్డుకి ఎట్లా రోడ్డు ఉంటుందో నా బ్రెయిన్ నుంచి కాలుకి వెళ్ళడానికి నరం అన్నా సరే ఇన్ని రకాల నరాలన్నీ కూడా కలిపితే ఎంత దూరం ఉంటుందంటే ఈ మొత్తం భూమి అంతటిని కూడా 2 సార్లు చుట్టేయగలిగే అంత నరం ఉంటుంది. అయితే గుండె ఏం చేస్తుందంటే ఒక్క నిమిషంలోనే 5 లీటర్ల రక్తాన్ని మొత్తం అంతా కూడా ఒక్కసారి సరఫరా చేసేస్తుంది ఒక్క నిమిషంలోనే. మళ్ళీ ఇంకో నిమిషం వచ్చినప్పుడు మళ్ళీ 5 లీటర్ల రక్తాన్ని బాడీ అంతా కూడా సరఫరా చేసేస్తుంది. లీటర్ కాదు, 2 లీటర్లు కాదు, 5 లీటర్ల బ్లడ్ని ఒక్కసారి చేసేస్తుంది అనమాట. మీ కిడ్నీలు అన్నా సరే నీళ్ళు తాగిన వెంటనే ఎంత ఎక్కువగా వాటర్ వచ్చిందనేది వెంటనే వాటర్ అన్నింటిని కూడా స్పీడ్గా ఎక్సెస్గా లాగేస్తూ ఉంటాయి. అనవసరంగా వేస్ట్గా ఎక్కువ వాటర్ వచ్చింది లాగేద్దాం. ఏదైతే వేస్ట్గా ఉంటుందో ఇట్లా మన శరీరంలో ప్రతిదీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్లా ప్రతి వ్యక్తిని యూనిక్నెస్ అని అంటారు. అంటే మనుషుల డిఎన్ఏ చూస్తే మీ డిఎన్ఏ నా డిఎన్ఏ దాదాపు 99.9% ఒకటేలాగా ఉంటుంది. కానీ 0.01% మాత్రమే మీ డిఎన్ఏ నా డిఎన్ఏ వేరుగా ఉంటుంది. కాబట్టే మీ రూపం వేరుగా ఉంది, నా రూపం వేరుగా ఉంది. మీ ఫింగర్ ప్రింట్స్ వేరుగా ఉన్నాయి, నా ఫింగర్ ప్రింట్స్ వేరుగా ఉన్నాయి. కానీ ఇద్దరు డిఎన్ఏ చూస్తే 99.9% మనుషుల డిఎన్ఏతో మ్యాచ్ అవుద్ది. కానీ కేవలం 0.01% డిఎన్ఏ అనేది వేరుగా ఉండడం వల్ల నీ వెంట్రుకలు మారిపోయింది, నీ చర్మం కలర్ మారిపోయింది, నీ ముఖరూపం మారిపోయింది, నీ తంబు మారిపోయింది. అంత మాత్రమే కాదు, మన బ్రెయిన్లో కూడా ఉదాహరణకి ఇంటికి వైరింగ్ వేస్తారు. మా ఇంట్లో ఉన్న వైరింగే మీ ఇంట్లో కూడా ఉంటుందా? ఉండదు. చర్చిలో ఈ విధంగా వైర్లు ఉన్నాయి. అట్లాగే నా బ్రెయిన్ మీద వైర్లు ఉంటాయి. నా బ్రెయిన్ మీద ఉండే వైర్లు మీ బ్రెయిన్ మీద ఉండే వైర్లు వేరుగా ఉంటాయి, తెలుసా? ఈ మధ్య తమ్ము కాకుండా కళ్ళలో స్కాన్ చేస్తూ ఉన్నారు. అంటే ఫింగర్ ప్రింట్ కూడా మనిషి ఏలు కోసేసో లేకపోతే ఏదో విధంగా దాన్ని మార్ఫింగ్ చేస్తున్నాడని చెప్పి కళ్ళల్లో స్కాన్ చేస్తూ ఉన్నారనమాట. అంటే కళ్ళని అనేది దీనికన్నా చాలా కాంప్లికేటెడ్ అనమాట. అంటే మన కనుగుడ్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. మీ కనుగుడ్డు వేరుగా ఉంటుంది, నా కనుగుడ్డు వేరుగా ఉంటుంది. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కళ్ళు చూసి స్కాన్ చేస్తూ ఉంటారు. ముసలోళ్ళకి కొన్నిసార్లు పెన్షన్ అప్పుడు ఏలు ముద్ర పడదు, అంట్లు తోమి అరిగిపోతాయి.
కానీ కళ్ళల్లో ఉండేది మటుకు అలాగే ఉంటుంది. కాబట్టి కళ్ళు వాళ్ళు స్కాన్ చేస్తారు. అంటే ఎలా ఈ విధంగా కేవలం మన బ్రెయిన్లో ఉండే వైరింగే కాదు, మనం కనిపించే ప్రతి ఒక్కరి రూపం వేరువేరు. ఈవెన్ ట్విన్స్ అన్నా సరే, కమల వెళ్ళాలన్నా సరే, వాళ్ళ రూపాలు వేరువేరుగా ఉంటాయి. నా వాయిస్ వేరుగా ఉంటుంది, మీ వాయిస్ వేరుగా ఉంటుంది. అవునా కదా? ప్రపంచంలో ఎంతమంది పుట్టారు, అంతమంది యొక్క వాయిస్ వేరుగానే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి యొక్క వాయిస్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఎందుకు దేవుడు ఎంత స్పెషల్గా చేశాడు? ఉదాహరణకి ఎప్పుడన్నా చూడండి, బట్టల షాపుల్లో డిజైనర్లు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు. డిజైనర్లకు కూడా డబ్బులు ఇచ్చి కొత్త కొత్త డిజైన్లు అనేవి కూడా చేపిస్తూ ఉంటారు. వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్లో ఎక్కువ పీసులు చేయరు. మహా అయితే 100 లేకపోతే 200 పీసులు మాత్రమే చేసి మొత్తం ఇండియా వైడ్ స్టాక్ పంపిస్తారు. చాలా తక్కువ చేస్తారు. ఒకవేళ 100-200 కంటే ఎక్కువ కొట్టగలరు వాళ్ళు అదే ప్రింట్ని. కానీ ఎందుకు ఎక్కువ కొట్టరంటే, ఎక్కువ కొడితే దాని విలువ తగ్గిపోద్ది. అవునా కదా? ఈ రకమైన శారీ అన్నా సరే, ఈ రకమైన మోడల్, ఈ రకమైన డిజైను చాలా అరుదుగా కనిపిస్తాయి. కాబట్టి ఆ అరుదైన డిజైన్కి మాత్రం ఎక్కువ ధర పెడతారు. కానీ మన డిజైన్ ఎటువంటిదంటే ఇంకొకటికి లేదన్నమాట. ఆ డిజైన్ అంటే మనకి ఎంత ఎక్కువ విలువ ఉంటుంది. అవునా కదా? ఆ విలువ గురించే చెప్తా ఉన్నాడు. బట్టల్లో అన్నా సరే ఒక డిజైన్ పోలి ఇంకొక డిజైన్ ఉండొచ్చు, కానీ మనలాంటి ఇంకొక మనిషి, మనలాంటి ఇంకొక వ్యక్తి ఉండడు. నాకున్న ఎమోషన్స్ వేరుగా ఉంటాయి, మీకుండే ఎమోషన్స్ వేరుగా ఉంటాయి. మీరు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, నేను ఆలోచించే విధానం వేరు. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా వేరుగా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మన శరీరం మీద 100 లక్షల కోట్ల బ్యాక్టీరియాలు, 100 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి? 100 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు అంటే చెప్పండి ఒకసారి. అంటే అన్ని వేల బ్యాక్టీరియాలు ఎక్కడున్నాయి? నా శరీరంలోనే ఉన్నాయి. మళ్ళీ నా శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు, మీ శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు కూడా వేరే. కాబట్టి ఈ శరీరంలో ఉండే బ్యాక్టీరియాలే ఏం చేస్తాయి అంటే, బ్యాక్టీరియాలు అన్నా సరే, ఫంగస్లు అన్నా సరే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే అవే అన్నమాట. మన ఉదాహరణకి ప్రతి దాంట్లో కూడా బ్యాక్టీరియాలు ఉంటాయి. చేతులు కడుక్కున్నా కానీ కొన్ని బ్యాక్టీరియాలు, బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాలు పోతాయి. అన్నం అరిగించాలన్నా కానీ కడుపులో బ్యాక్టీరియాలు ఉండాల్సిందే. మన ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయాలన్నా కానీ, బయట నుంచి ఏదైనా వచ్చినా కానీ చంపాలన్నా కూడా బ్యాక్టీరియా అనేది ఉండాల్సిందే. కేవలం ఇది మాత్రమే కాదు, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన భూమి మీద పెట్టాడు. ఉదాహరణకి మన వాళ్ళు కొంతమంది ఆకాశంలోకి వెళ్తారు. ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఇట్లాగే మామూలుగా నడుచుకొని సొక్కా ప్యాంట్ వేసుకొని వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? పైనుంచి కింద దాకా ఏదో స్పెషల్గా ఒక డ్రెస్ వేసుకుంటారు, ముక్కుకు కూడా మాస్క్ పెట్టేస్తారు. అక్కడ కూడా నడిచేటప్పుడు ఇట్లా నడవరు. ఎట్లా నడుస్తారంటే అట్ట నడుస్తారు, ఇట్టెక్కడతారు. ఎందుకు అట్ట ఎగిరిపోతా ఉన్నారు? ఎందుకనంటే దేవుడు మనం భూమి మీద నడవడానికి భూమికి ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండాలి, 9.8 ఉండాలని చెప్పి దేవుడు ఫిక్స్ చేశాడు. నాకు ఇక్కడ ఏసీ పెట్టాను, ఎంత ఏసీ పెట్టాలనేది ఒక తెలివైన వాడు ఎట్లా డిసైన్ చేశాడో, ఫ్యాన్ తిరగాలంటే ఓవర్గా తిరిగిందనుకోండి మీరు కూర్చోగలరా? తక్కువగా తిరిగిందన్నా కానీ మీరు కూర్చోలేరు. అంటే మీకు ఎంత కంఫర్ట్గా ఉంటే ఫ్యాన్ ఎంత స్పీడ్లో తిరగాలనేది ఎట్లా ట్యూన్ చేయాలో, భూమి కూడా నువ్వు నడవాలంటే భూమికి ఎంత పెట్టాలి, 9.8 పెట్టాలని చెప్పి దేవుడు డిసైడ్ చేశాడు. అట్లా దేవుడు డిసైడ్ చేశాడు. గాల్లో అన్నా సరే ఆక్సిజన్ ఎంత ఉండాలి, వీటిలన్నిటిని కూడా దేవుడు ట్యూన్ చేశాడు. కానీ వేరే గ్రహంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండదు. కాబట్టి అక్కడ మాస్క్ పెట్టుకొని పోవాల్సిందే. అక్కడ భూమికి ఉన్నంత గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి అక్కడ ఎగిరి నడవాల్సిందే. భూమి మీద ఉష్ణోగ్రత అనేది మనం బ్రతకడానికి ఎంత ఉష్ణోగ్రత కావాలో అంత ఉంటుంది అనమాట, మనం బ్రతకడానికన్నా సరే వాటికి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పైనుంచి కింద దాకా డ్రెస్ వేసుకుంటారు. ఎందుకని? ఒక్కసారి డ్రెస్ తీస్తే చర్మం పైన అంతా కూడా గాలికి ఎగిరిపోద్ది అనమాట. చర్మం అంతా కూడా కణాలని లోపల కాలిపోతాయి. అక్కడ ఉండే వేడి కన్నా సరే, లేదా అక్కడున్న చలికి కూడా చర్మంలో నరాలు చచ్చిపడు. అంటే కేవలం ఇక్కడ భూమి మీద మాత్రమే ఎంత వేడి ఉండాలి కరెక్ట్గా ట్యూన్ చేస్తారనమాట. అట్లా కరెక్ట్గా ట్యూన్ చేసి ఎంతైతే వీడికి బాగుంటుంది, ఎంత ఉష్ణోగ్రతలు ఇక్కడ పెట్టాలి అయినా సరే, ఈ నడవాలంటే భూమిని ఎట్లా తయారు చేయాలి, ఈ గాలి పీల్చాలంటే గాలి ఎట్లా ఉండాలి, ఈ విధంగా వీటిలన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే భూమి మీద బ్యాలెన్స్ చేశాడు. అట్లాగా మనం ఫ్యాన్ పెట్టుకోవాలన్నా ఎంత దూరం ఉండాలని ఎట్లా డిసైడ్ చేసామో, దేవుడు కూడా ఈ భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉండాలనేది కూడా దేవుడే డిసైడ్ చేశాడు. రాత్రి అయితే నిద్రపోవాలంటే లైట్ ఆఫ్ చేయాలని చెప్పి దేవుడు ఆకాశంలో సూర్యుడిని చంద్రుడిని పెట్టాడు. అంటే మనం నిద్రపోవడం కోసమే దేవుడు చంద్రుని రాత్రిని పెట్టాడా లేదా?
చంద్రుడిని రాత్రిని పెట్టాలని అంటే ఈ విధంగా మనల్ని ఎట్లా సృష్టించాలి, ఇదంతా కూడా ఎంత ఆలోచనతో కూడుకున్న శ్రద్ధ. ఇదంతా మన గురించే కదా. వేరే గ్రహంలో ఈ వేరే విధంగా ఉంటుంది అంత వాతావరణం. కొన్ని గ్రహాల్లో అయితే అసలు సూర్యుడు అస్తమించడు. కొన్ని గ్రహాల్లో గంటలు వేరుగా ఉంటాయి. మనకి ఇక్కడ రోజుకి 24 గంటలు ఉంటాయి, అక్కడ 72 గంటలు ఉంటాయి రోజుకి. ఇట్లా మనకి ఈ 24 గంటలు మాత్రమే మనం ఉండగలం. మనం రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు చేస్తేనే ఛార్జింగ్ అయిపోద్ది, అప్పటికే సాయంత్రానికి అలసిపోతారు. అలా కాకుండా రోజుకి 40 గంటలు ఉన్నాయనుకోండి, పని చేయగలడా మనిషి? అంటే మనిషి శరీరం ఎంత పని చేయగలదు. కాబట్టి భూమి మీద ఎన్ని గంటలు పెట్టాలి ఎవరు డిసైడ్ చేశారు? సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయించాలి ఎవరు డిసైడ్ చేశారు? ఇవన్నీ కూడా దేవుడే డిసైడ్ చేశాడు అనమాట. ఇవన్నీ కూడా మన ఊహకు మించినవి. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, 13వ వచనంలో నేను చదువుతా ఉన్నాను, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టే ఆయన ఏమంటున్నాడనంటే ఈ విధంగా అన్నాడు, మన శరీరంలో 600 కండరాలు ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే మనకు నొప్పులు రాకుండా ఉంటాయి, ఏ పనన్నా చేయగలం. 600 పైగా ఉండి ఈ కండరాల్లో ఏదన్నా తేడా కొట్టినా కానీ మనం సరిగ్గా చేయలేం. ఇంత చిన్న ముఖంలోనే చూడండి వేల రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం పెట్టచ్చు ఇంత చిన్న ముఖంలోనే. మనుషులు రోబోట్ తయారు చేశారు, రోబోట్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టలేరు. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ నెంబర్స్లోనే 100 లోపల ఎమోషన్స్ మాత్రమే పెట్టగలరు అనమాట ఒక రోబో అయితే. కానీ మనిషి ఇన్ని వేల రకాలైనటువంటి ఎమోషన్స్ కేవలం ఈ చిన్న ముఖంలోనే పెట్టగలుగుతున్నాడంటే దేవుడు ఎంత కాంప్లికేటెడ్గా, ఎంత క్లిష్టంగా మనల్ని ఆయన సృజించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఇదంతా మన ఆలోచనకు మించిందా కాదా? ఈవెన్ ఈరోజు కూడా సైంటిస్టులు అంటే మన గురించినటువంటి మనకుండే స్పృహ, అంటే నేను ఒకడు ఉన్నాను అనేటువంటి స్పృహని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతా ఉంది సైన్స్. అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అంటే మనం ఉన్నామనే దాన్ని ఎట్లా చెప్పాలి? మనకు తెలుసు మనం ఉన్నామనే విషయాన్ని, మన గురించి మనకు ఒక అవగాహన ఉంది, కానీ దాన్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. కానీ మన గురించిన అవగాహన అనేది ఉంది. కాబట్టి ఇట్లా మన ప్రతి శరీరంలో ఉండేటువంటి డిఎన్ఏ అన్నా సరే, మన శరీరంలో ఉండేటువంటి డిఎన్ఏలో కూడా చాలా రకాలైన అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకి ఒకసారి మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఎగ్జామ్కి బాగా వచ్చే పేపర్లు మంచి అవి చెప్పారు, అవన్నీ బాగా కలిపితే ఒక 20-30 పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లన్నీ కూడా చదివితే ఇంపార్టెంట్ అవే క్వశ్చన్లు వస్తాయి. ఒకసారి ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే అన్ని పేపర్లను కలిపి 3 పేపర్లలో స్లిప్లో రాసేసాడు, అంటే చిట్టా పెట్టడం కోసం. అంటే అంత చిన్నగా పెట్టేశాడు. అంత చిన్నగా రాయాలంటే ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత కష్టం ఉండాలి. కానీ మన శరీరంలో ఎంత డేటా ఉంటుందంటే, శరీరం అంతా కాదు, కేవలం ఒక్క కణంలో మనం కానీ చూసినట్లయితే ఒక్కొక్క కణంలో 600 పేజీలు. ఒక పుస్తకం రాయాలనుకుంటే ఆ పుస్తకానికి 600 పేజీలు వేసుకుంటే 1000 పుస్తకాలు రాయొచ్చు. దేని గురించి? ఒక్క కణంలో ఉండే డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ గురించి రాయాలంటేనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే 1000 పుస్తకాలు రాయగలిగే అంత ఉంటుంది. ఆ డిఎన్ఏలోనే ఉంటుంది నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నీకు ఎప్పుడు తల ఎంటుకలు ఓడిపోతాయి, నీకు ఎప్పుడు కంట్లో శుక్లాలు వస్తాయి, నీకెప్పుడు ఏ రోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఆ డిఎన్ఏలోనే ఉంటాయి. వాటిని మనుషులు అధ్యయనం చేస్తున్నారు. అంటే అంత సమాచారం మన ఒక్క డిఎన్ఏలోనే ఉందంటే ఎంత అద్భుతమో చూడండి. అంటే మా వాడు 3 పేపర్లోనే మొత్తం అన్ని పేపర్లు రాయగలిగినప్పుడు ఒక్క చిన్న కణం మన కంటికి కూడా కనిపించదు, అంత చిన్న కణంలో మన గురించినటువంటి ఇంత డేటా రాయడానికి, అంటే మన శరీరం ఎట్లా పనిచేయాలనే డేటా అనమాట అది. ఎప్పుడు మనకు షుగర్ రావాలి, ఎప్పుడు మనకు బీపీ రావాలి, ఇవన్నీ కూడా దాంట్లో దేవుడు అట్లా అన్నీ కూడా మన శరీరం ఎట్లా పనిచేయాలనేది దాంట్లోనే రాసుంటారని చెప్పి చెప్తాను. కాబట్టి ఇదంతా చూస్తే ఆయన అందుకే ఆయన అంటా ఉన్నాడు, నా అంతరింద్రియం కలుగు చేసిన విధము చూడగా నేను నిజంగా షాక్ అయిపోతా ఉన్నాను అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. అదే 13వ వచనంలో 14వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు. 15వ వచనంలో కూడా చూడండి, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు,
నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఏమంటున్నాడు అంటే, నేను ఇంకా పుట్టక ముందే నేను ఎన్ని రోజులు బ్రతకాలో అది కూడా నీ గ్రంథంలో రాసేసుకో ఉన్నావు అని చెప్పి ఆయన అంటాను. మనం పుట్టక ముందే దేవుడికి తెలుసా, బైబిల్లో సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ అమ్మకి చెప్తాడు, నీకు సంసోన్ అనే బిడ్డ పుట్టబోతాడు అని. నీకు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనే బిడ్డ పుట్టబోతాడు. నీకు యేసు ప్రభు అనే బిడ్డ పుట్టబోతాడు. నీకు ఇస్సాకు అనే బిడ్డ పోతాడు. ఎప్పుడు తెలిసింది దేవుడికి? పుట్టిన తర్వాత తెలిసిందే, పుట్టక ముందు తెలిసిందే. ఎంత ఎప్పుడు తెలుసు అంటే, భూమి యొక్క అగాధ స్థలములు అంటే భూమినే సృష్టించడం కంటే ముందే మన గురించి ఆయన ఆలోచించేస్తున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలో దేవుడికంటూ ఒక లెక్క రాసేస్తున్నాడు అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనకు కష్టం వస్తుంది. ఆ కష్టంలో మనకు అనిపిస్తుంది, ఈ కష్టాల్లో నేను బతకగలనా అని. కానీ బతకగలమా లేదా? మనం ఎన్ని రోజులు బ్రతకాలనేది ఎవరు రాసున్నారు? దానికంటే ఎక్కువగా బతకగలమా కష్టపడితే? దానికంటే తక్కువగా బ్రతకగలమా? తక్కువగా బ్రతకాలంటే బతకచ్చులేండి, సూసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఎన్ని రోజులు మన శరీరం అంతా కరెక్ట్గా పనిచేయాలి, మనకి ఎంత ఆయుష్ ఉండాలనేది మనం పుట్టక ముందే డిసైడ్ అయ్యింది అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి మనం ఎన్ని రోజులు అనారోగ్యంతో గడపాలో, ఎన్ని రోజులు నిరుద్యోగంతో గడపాలో, ఎన్ని రోజులు ఒంటరిగా గడపాలో, ఎన్ని రోజులు వివాహం లేకుండా గడపాలో, ఇవన్నీ కూడా ఆయనకి పూర్తిగానే తెలిసిపోయి ఉన్నాయి అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ఆయన ఏమన్నాడు చూడండి, 17-18 వచనాల్లో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొని ఉంటున్నా, ఇంకను నీ యొద్దనే ఉందును. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కెరీర్ గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. నేను పెద్దయ్యాక అది చేయాలి, ఇది చేయాలని. తల్లిదండ్రులకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. నా కొడుకుని, నా కూతుర్ని ఇంత పెద్ద చేయాలి, అట్ట చేయాలి, ఇట్ట చేయాలి. అంటే మన గురించి మనకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయా, దేవుడికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయా? మన గురించి మన తల్లిదండ్రులకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయా, దేవుడికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయా? అంటే దేవుడికి మన గురించి ఉన్న తలంపులు ఎంతవంటే అసలు వాటిని లెక్కించలేనంత అని ఈయన అంటా ఉన్నాడు అనమాట. లెక్క పెట్టాలన్నా కూడా సరిపోదు. అంటే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడా లేదా? అసలు దేవుడు నా గురించి ఏడ పట్టించుకుంటున్నాడని మనం అంటాం, కానీ దేవుడు మన గురించి పట్టించుకుంటున్నాడు అని ఆయన అంటా ఉన్నాడు. నా గురించి ఇంతగా చేస్తా ఉన్నాడు. చాలాసార్లు మనుషులు ఏమి ఫీల్ అవుతారంటే, ఎవరు అసలు నా గురించి ఆలోచించలేదు. ఉదాహరణకు ఒక అమ్మాయి గురించి లైన్ వేస్తూ ఉన్నాడు, ఒక్కసారి కూడా ఆ అమ్మాయి కనీసం చూడలేదు. ఫీల్ అవుతాడు. ఏమని ఫీల్ అవుతాడు? నా గురించి ఎవడు ఆలోచించడం లేదు, నా గురించి ఒక్కసారి కూడా చూడడం లేదు అని ఫీల్ అవుతాడు. అంటే మనుషులు చూడట్లేదని మనం ఫీల్ అవుతాం, కానీ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అనేది కానీ మనం కానీ తెలుసుకున్నట్లయితే మనం ఫీల్ అవ్వం. చాలాసార్లు మనుషులు ఏం చేస్తారంటే, పుట్టిన వెంటనే ఈ విధంగా కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక రిలేషన్షిప్ కోసం సెర్చ్ చేస్తారన్నమాట. ఎవరైనా ఒక మంచి అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా దొరికితే చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. అంటే నన్ను ఒకరు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నన్ను ఒకరు చూసే వాళ్ళు ఉన్నారని గొప్పగా ఫీల్ అవుతారు. ఒకవేళ ఎవరు ఆ వ్యక్తినైనా సరే పట్టించుకోకపోతే, ఎవరు లైన్ అయిపోతే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, చాలా తక్కువ ఆత్మన్యూన్యత భావంగా ఫీల్ అవుతారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఏ సంబంధం రాకపోతే తక్కువ ఆత్మన్యూన్యత భావంగా ఫీల్ అవుతారు. అంటే మనం దేన్ని బట్టి ఫీల్ అవ్వాలంటే, మనకున్న ఈ రిలేషన్షిప్స్ బట్టి కాదు, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం ఫీల్ అవ్వాలి. ఒక సీఎం మీ గురించి ఆలోచిస్తున్నాడంటే మీకు ఎంత గర్వంగా ఉంటుంది, అవునా కదా? అటువంటి దేవుడే మీ గురించి ఆలోచిస్తున్నాడంటే మీరు ఎంత గర్వంగా ఉండాలి. కాబట్టి ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వ్యక్తి చిన్న వయసు దాటేసిన తర్వాత, అంటే ప్రేమలో ఆ వయసు దాటేసిన తర్వాత కెరీర్ గురించి దృష్టి పెడతాడు. అంటే ఏ జాబ్ తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, అంటే ఏం చేయాలి అనేది మన గురించి దేవుడికి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ మనం వాటి గురించి ఆలోచించకుండా మన ఆలోచనల్లో మనం వీటి గురించి ఆలోచించిపోతా ఉన్నాం, ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నాం. అయ్యో అందరిలాగా నేను కెరీర్లో గొప్ప సాధించలేకపోతున్నానని బాధపడతా ఉన్నాం. ఆ తర్వాత కెరీర్లో కొంచెం సెటిల్ అయ్యాక డబ్బుల గురించి ఆలోచిస్తాను. అయ్యో అందరిలాగా నేను డబ్బులు సంపాదించలేకపోతా ఉన్నాను. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్తే, అయ్యో అందరిలాగా నేను ఆరోగ్యంగా ఉండలేకపోతా ఉన్నాను.
ఆ తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అయ్యో నేను వృద్ధాప్యంగా ఉన్నాను, ముసలోడు నన్ను ఎవరు లెక్క చేస్తారని దాని గురించి ఇట్లా ప్రతిసారి కూడా తనలో ఏదో ఒక ఆత్మ న్యూనతా భావంతోనే ఉంటాడు. కానీ వృద్ధాప్యంలో కూడా ఆయన మనల్ని అరచేతి మీద చెక్కుకునేంతగా ఆయన ప్రేమిస్తున్నాడు అనేది మనం గుర్తించడలేదు. అంటే మన విలువని ఈ లోకంలో దొరికేటువంటి మెటీరియల్స్ చేత, లోకంలో దొరికే విజయాల చేత, లోకంలో దొరికే జనాల ఆదరాభిమానాల చేత కానీ మనం కానీ చూసుకున్నట్లయితే చాలా డౌన్కి వెళ్ళిపోతాం. కానీ ఈ భక్తుడు ఆయన్ని చూడండి, ఆయన ఎట్లా చూసుకుంటున్నాడంటే, దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడంటే నేను ఎంత గొప్పోడిని అని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఆయనలో అటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది లేదనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏం చేయాలని. కానీ దేవుడికి ఎంత ప్లాన్ ఉంటుందంటే, మనల్ని ఎంతో గొప్ప స్థాయి, కేవలం భూమి మీదే కాదు పరలోక రాజ్యంలో కూడా ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలనేది ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. తర్వాత వచనం కూడా చూడండి, 19వ వచనం, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు. ఇప్పుడు దాకా ఒక ట్రాక్లో మాట్లాడతాడు, కానీ ఇప్పటి నుంచి కొంచెం వేరుగా ట్రాక్ అంతా మార్చేస్తాడు. ఇప్పటి నుంచి కూడా వేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదువు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి, వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. ఇప్పుడు దాకా దేవుడి గురించి మాట్లాడి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే భక్తిహీనుల గురించి మాట్లాడతాం. ఆ భక్తిహీనుల లక్షణాలు 3 లక్షణాలు చెప్తున్నారు. ఏంటి ఆ లక్షణాలు? వాళ్ళు నరహంతకులు అంట, మనుషులను చంపేసే రకాలు. వాళ్ళు దేవుడి గురించి చెడ్డ ఆలోచనలు, దేవుడి గురించి చెడ్డగా మాట్లాడతారు. మూడోది, వాళ్ళు దేవుడి మీద ఒట్టు పెట్టి లేనిపోని మాటలని చెప్పి దేవుడి మీద ఒట్టు నేను తీసుకోవాలా అని అబద్ధాలు చెప్తారు అని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా దేవుడు వాళ్ళు కాపాడుతున్నాడు, దేవుడు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకున్నాడు నమ్మతారా? వీళ్ళందరూ నమ్మరు. చెడు చేసే వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మతారా? పాపం చేసేవాళ్ళు కాదు, దుష్టత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు చెడు చేస్తారంటే, చెడు చేసిన అడిగేవాళ్ళు లేడు, చూసేవాళ్ళు లేడు. కాబట్టి వాళ్ళు విపరీతమైన చెడుతనంలోకి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు, దేవుడు అనేవాడు ఉన్నాడు, వాళ్ళు భూమి మీద ఉండేటువంటి ఆ చెడుతనంతో దేన్నైనా సంపాదించుకోవచ్చు. కానీ వాటికంటే ఎంతో విలువైనటువంటి దేవుని మనతోనే ఉన్నాడనే దాన్ని, దేవుని యొక్క శ్రద్ధని, దేవుని గురించిన ఈ మధురమైన భాగాన్ని అంతా కూడా వాళ్ళు మిస్ అయిపోతారు. ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి, తర్వాత 21, 22లో, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నా శత్రువులనుగా భావించుకొనుచున్నాను. ఇంకా ఆయన సింపుల్గా దాన్ని ఏం చెప్తున్నాడంటే, దేవుడు దేన్నైతే ద్వేషించుకుంటున్నాడో దాన్ని దావీదు కూడా ద్వేషించుకుంటున్నాడు. దేవుడికి అన్యాయం, అక్రమం, అవినీతి అయిష్టం కాబట్టి దావీదుకి అవి కూడా అయిష్టంగా బ్రతుకుతాం. చివరి 2 వచనాలు చదివి ముగిస్తాను చూడండి. 23, 24 వచనాల్లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఇప్పుడు దాకా పైదాకా ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ చెప్పినా కానీ మీకు ఆనందం రాదు. ఎప్పుడు ఆనందం వస్తుందంటే, 23, 24 వచనాలు చేసినప్పుడే ఆనందం వస్తుంది. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఈ ప్రార్థనకి పైన ఆయన దేవుడి గురించి చెప్పిన దానికి ఏంటి సంబంధం? పైన దేవుడి గురించి, దేవుడు ఎట్టున్నాడు, దేవుడికి నా గురించి అది తెలుసు, ఇది తెలుసు, దేవుడు ఆడున్నాడు ఏడున్నాడు అదంతా చెప్పి మళ్ళీ చెడ్డోళ్ళ గురించి చెప్తున్నాడు. చెడ్డోళ్ళందరూ కూడా దేవుడికి అసహ్యులంట, చెడ్డోళ్ళందరినీ కూడా దేవుడు ఒకరోజు లేపేస్తాడంట. కానీ ఈయన మళ్ళీ ఏమంటున్నాడు, నాలో కూడా ఏదైనా చెడుందేమో, నాలో కూడా ఏదైనా చెడుందేమో ఒకసారి చూసుంటే చెప్పుదేవా అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఎందుకని మనలో ఉండే చెడుని ఎందుకు చూడాలి? ఉదాహరణకి ఎవరన్నా సరే పాపం చేశారనుకోండి, పాపం చేసిన వెంటనే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనే విశ్వాసం మీకు ఉంటుందా? పాపం చేసిన వెంటనే నా బోటోడు వచ్చి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని అన్నాను అనుకోండి, మీరు నమ్మతారా? మీరు నమ్మాలనుకున్నా మీ హృదయం, మీ మనసు నమ్మదు. మీరు పాపంలో బ్రతికినప్పుడు, ఇంత పాపాత్ముడైన నన్ను ఏ విధంగా దేవుడు ప్రేమిస్తాడనేటువంటి ఆ యొక్క ఆలోచన మీలోకి వస్తున్నప్పుడు, ఇక ఈ కష్టంలో దేవుడు నన్ను ఎట్ట కాపాడతాడు అనే అనుమానమే మీలో ఉంటుంది, కానీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నీతిగా బ్రతికితే, ఎవరి కోసం? భూమి మీద చట్టాలకు దొరకకుండా కాదు, నీతిగా బతకడం కోసం కాదు, దేవుడి కోసం నీతిగా బ్రతికితే
అప్పుడు పైన చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. పైన చెప్పినట్టు దేవుడు మనల్ని కాపాడుతాడు, పైన చెప్పినట్టు దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మనం చెడ్డగా ఉన్నా కూడా కాపాడుతాడు. కానీ మన హృదయం నమ్మదు, మన హృదయం అశాంతితోనే ఉంటుంది, అదే అభద్రతా భావంతో ఉంటుంది ఎప్పుడు మనం అదే పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు. కాబట్టి దావీదు ఆయన కూడా ఒకసారి ఒక పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడేమో అని ఫీల్ అయిపోయాడు ఆయన. నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయబాకు అని చెప్పి ఆయన అన్నాడు. అంటే దేవుడు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడేమో అనేది ఆయనకి చాలా భారం అనిపించింది. అంటే రాజ్యం అంతా పోయినా ఆయనకి భారం అనిపించదు, కానీ దేవుడు నన్ను వదిలేశాడనే ఆలోచనే ఆయనకి ఎంతో బాధ కలిగించింది. పాపం ఏం చేస్తుందంటే దేవుడు అంటే భయాన్ని కలిగజేస్తుంది. ఆదాము అవ్వ దేవుడు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకున్నాడా? దేవుడు వాళ్ళతోనే ఉంటాడు, అవును ఉంటాడు, కానీ వాళ్ళు పాపం చేసినప్పుడు భయపడ్డారా లేదా? ఎందుకు, ఎవరు భయపడమని చెప్పారు వాళ్ళకి? అప్పుడు వాళ్ళు దేవుడు కాపాడుతాడు, దేవుడి శ్రద్ధ తీసుకుంటాడు అనేదే వాళ్ళ హృదయం నమ్మలేదు, భయపడిపోయింది. కాబట్టి మనలో పాపం చెడుతనం ఉన్నట్లయితే ఏమవుతుందంటే నిజంగా ఇంత చెడ్డ పనులు చేస్తుంటే కూడా దేవుడు కాపాడతాడా? దేవుడు శ్రద్ధ తీసుకుంటాడా? చెడ్డ పని చేసే ఇప్పుడు నాకు కూడా ఈ కష్టాలు వస్తే దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడా అని ఏ అభద్రతా భావం గురించి ఎంతసేపు మనం మాట్లాడుకున్నామో, చెడుతనంలో ఉన్నప్పుడు ఇటువంటి ఎన్ని కూడా మన మనసుకి చెప్పినా కానీ పనిచేయవు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన మనసు చెప్పేది వేరుగా ఉంటుంది, దేవుడు ట్రీట్ చేసే విధంగా వేరుగా ఉంటుంది. మన మనసేమో దేవుడు మనల్ని ద్వేషించాడని చెప్తుంది, కానీ దేవుడేమో అటువంటి పాపాత్ముల దగ్గరకు కూడా ఆయన వస్తాడు. ఉదాహరణకి ఆదాము హవ్వకి వాళ్ళ మనసు ఏం చెప్తుంది? దేవుడు అయిపోయారా మీరు, దేవుడు మిమ్మల్ని ద్వేషించుకుంటాడు, దేవుడు మిమ్మల్ని లేపేస్తాడు అన్నట్టుగా వాళ్ళ హృదయంలో భయపడతా ఉన్నారు. కానీ దేవుడు ఆ పాపంలో కూడా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎందుకని? శిక్షించడం కోసం కాదు, పునరుద్ధరించడం కోసం. అంటే వాళ్ళని మళ్ళీ ఆయనతో తిరిగి సహవాసంలో అంటుకట్టుకోవడం కోసం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నాలో ఏదైనా తప్పు ఉందేమో సార్ చూసి చెప్పుదేవా అని ఆయన అంట. మీరు మనుషుల్ని ఈ విధంగా అడగలరా? నాలో ఈ తప్పు ఏమైనా ఉందేమో ఒకసారి చెప్పవా, ఏదైనా తప్పులు ఉంటే మార్చుకుంటాను అని. ఎవరిని అడతారంటే మీరు మనుషులన్నా, ఎటువంటి మనుషులను అడతారంటే ఎవరైతే సున్నితంగా మిమ్మల్ని సరిదిద్దే వాళ్ళు ఉంటారో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళతోనే మీరు మాట్లాడడానికి నాలో ఏం తప్పు ఉందో ఒకసారి చెప్పవా అని చెప్పడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళు ఎట్టాటోళ్ళు అంటే మీలో ఆ తప్పు ఉందని తెలిసి కూడా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కాబట్టి మీరు అటువంటి వ్యక్తి నాలో ఏం తప్పు ఉందో చెప్పు అని అడగతారు. అందరిని అడగరు మీరు ఎవరిని. ఎందుకని? దావీదు ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడంటే దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఎందుకని? దేవుడు అట్టాటోడని ఆయనకి తెలుసు కాబట్టి దేవుడు అట్టటోడు, నేను తప్పు ఉందని నాకు తెలిసినా కానీ నన్ను ప్రేమించేవాడు ఆయన తెలుసు. కాబట్టి ఏ తప్పు ఉందో చెప్పుదేవా, దాన్ని నీకు దూరం చేసుకొని నీకు మరింతగా దగ్గర అవుతాను. దేవునికి ఎంతగా దగ్గర అవుతామో దేవుడు కాపాడుతాడు. దేవుడు మనతోనే ఉన్నాడు, దేవుడు చీకట్లో కూడా ఉన్నాడు, దేవుడు పొలాల్లో నడిచేటప్పుడు కూడా ఉన్నాడు, దేవుడు కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఉన్నాడు, దేవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఉన్నాడని ఈ మాటలన్నీ కూడా ఎప్పుడు నిరుపయోగం కాకుండా ఉపయోగపడతాయంటే ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్లు నీతిగా బ్రతుకుతామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మన హృదయంలో నుంచి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను దేవుని కోసం ఎంత బతుకుతున్నాను, ఎంత చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు నిజంగా దేవుడు తోడుగానే ఉన్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా మన చెడుతనంలో పాపంలో జీవించినప్పుడు ఆ ధైర్యము మన హృదయానికి రాదు. కాబట్టి ఆయన చివరిగా ఆ మాటని ఆయన మాట్లాడతాం. కాబట్టి చివరిగా మనం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం కూడా అడగదాం. దేవుడి గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. దావీదు ఏ విధంగా అయితే చివరిగా ఆయన అడిగిన మాట, నా యందు ఏం లోపం ఉందో నాకు చెప్పుదేవా అని ఆయన చెప్పినప్పుడు అందరం కూడా దేవుడికి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇంకా నేను ఒప్పుకొని పాపం ఏదైనా ఉందా, లేకపోతే ఇంకేదైనా రహస్యంగా నేను ఏదైనా దాచిపెట్టానా? నేను దాచిపెట్టచ్చు కానీ నీకు అన్నీ తెలుసు కదా దేవా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నాయన, మరి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నిజమే దేవా, దావీదు భక్తుడు నాయన కనిపించినటువంటి మిమ్మల్ని ఈ కనిపించే ప్రపంచంలో దేవా మీ యొక్క ఉనికిని ఆయన శ్వాసిస్తూ ఉన్నాడు, మీ యొక్క ఉనికిని ఆయన స్పృశిస్తూ ఉన్నాడు, మీ యొక్క ఉనికిని ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు దేవా. కాబట్టి నాయన ఈ విశ్వంలోనైనా మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు అయ్యా. పాతాళంలోకి వెళ్ళినా కానీ మీరు మాతోనే ఉంటారు, మా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు అనేటువంటి సత్యాన్ని నాయన మేము తెలుసుకున్నాం. కాబట్టి
బైబిల్లో యోసేపు లాంటి భక్తుడే చంపాలి అని అనుకున్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళని కాపాడారు దేవా. ప్రభువా, మీరు అనుకుంటే, మీరు మా పక్షంగా ఉంటే ఎటువంటి కష్టంలో అన్నా సరే ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారని యుద్ధం చేసేటప్పుడు ధైర్యంగా యుద్ధం చేయగలరు. కానీ మీరు మాకు తోడు లేరు అనే అధైర్యమే, ఆ భయమే యుద్ధానికి ముందే మమ్మల్ని చంపేస్తుంది దేవా. కాబట్టి నాయన, మీ గురించి మేము శ్రద్ధగా ఆలోచించడానికి, మీ గురించి మరింతగా తెలుసుకోవడానికి సహాయం దయచే. కాబట్టి ప్రభా, సముద్ర అగాధంలోనే నడిపించిన దేవా, మాకు వచ్చే ఈ కష్టంలో ఎందుకు మార్గం చూపించలేడు? ఆఖరికి వచ్చినటువంటి ఆ కష్టంలో ఆయనకి దేవుడు, చూచుచున్న దేవుడు ఏ విధంగా అయితే ఆ బిడ్డకి సహాయం చేశాడో, మనకెందుకు బ్రతకడానికి బ్రతుకు తెరువు ఎందుకు చూపించడు అనే ధైర్యం ప్రభా మేము తెలుసుకున్నప్పుడు మా భవిష్యత్తు గురించినటువంటి భయాలు ప్రభా మేము భయపడం. అయ్యా, యోనాలాగా మీ సన్నిధి నుంచి ఎక్కడికి తప్పించుకోగలం దేవా? మేము రహస్యంగా ఏం చేస్తున్నామనేది తెలుసు, మా ఆలోచనలు తెలుసు, మేము పడక గది మీద ఏం చేస్తామనేది కూడా తెలుసు. మాట మా నోట రాకముందు, ఆలోచన మా మనసులో పుట్టక ముందే ప్రభా మీకు తెలుసు. ఇంక మేము ఏది దాచిపెట్టగలం తండ్రి? మనుషుల ముందు దాచిపెట్టచ్చు, నటించవచ్చు, కానీ నాయన మీ ముందు మేము ఏది కూడా ప్రభా చేయలేమనే సత్యాన్ని మేము తెలుసుకోవడానికి దేవా సహాయం తెచ్చు. కాబట్టి నాయన, మీ ఎడల, మీ మీద, మీ దగ్గర మేము ఏది దాచిపెట్టకుండా ప్రతి దాన్ని నాయన మేము చేసిన మంచిని మీకు చెప్పడానికి, మేము చేసిన చెడుని మీ సన్నిధానంలో ఒప్పుకోవడానికి నాయన మీ ప్రేమను బట్టి ధైర్యం చేసే మనసును మాకు దయచే. దావీదు ఏ విధంగా అయితే నాయన తనలో ఏ లోపం ఉందో ఒకసారి చెప్పు దేవా అని ధైర్యంగా అడుగుతున్నాడో, అమ్మ మాలోని లోపాలు చెప్తాడేమో దేవుడు అని భయపడకుండా దేవుణ్ణి ప్రభువా, దావీదు భక్తుడు ఏ విధంగా వాళ్ళలో ఉన్న లోపాలు తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారు. అయ్యా, నేను, మా సంఘ బిడ్డలు, మేము అందరం కూడా నాయన మాలో ఏ లోపం ఉంది అనేది ప్రభా మేము తెలుసుకోవడానికి మాకు దయచేసి సహాయం దయచేయమని నాయన వేడుకుంటూ, మరింతగా ప్రభా ఈ లోపాలన్నింటినీ కూడా నాయన సరిదిద్దుకొని మరింతగా మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి వాళ్ళంగా మేము ఉండి, అయ్యా దావీదు అనుభవించే, దావీదు అనుభూతి చెందే అటువంటి అనుభూతిని మేము కూడా ప్రభా అనుభూతి చెందడానికి మాకు సహాయం తెచ్చామని ఈ మనలోని ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.